అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను చెయ్యేరు గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరిమణులందరికీ మరొక్కసారి నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు 31వ తారీఖు మామూలుగా జరిగే పేదల సేవలో కార్యక్రమం ఒక రోజు ముందునే పెట్టుకున్నాం. నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించాను, ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం, నిరంతరం పేదలకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇంత మునుపు ఉద్యోగస్తులకే జీతాలు వచ్చేటివి. ఈరోజు 64 లక్షల మందికి మొదటి తారీఖున, ఒకవేళ మొదటి తారీఖు హాలిడే అయితే ముందు రోజునే మీకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ టైంలో మీరు చూసినప్పుడు 90% పెన్షన్లన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి. నేను టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగిస్తున్నా. ఎక్కడ కూడా ఒక వ్యక్తి, ఆ పెద్దమ్మ అయితే తెలుగుదేశం పార్టీ జెండా చూపించుకొని సంఘీభావాన్ని తెలియజేస్తా ఉందంటే అది వారికి ఈరోజు ఈ ప్రభుత్వంపై నుండే అభిమానం. 64 లక్షల్లో మీరు చూస్తే దగ్గర 48 లక్షలు ఇండ్ల దగ్గరనే ఇచ్చాం. హాస్పిటల్లో ఉంటే అక్కడికి వెళ్ళి 13,902 మందికి ఇప్పుడు పింఛన్లు ఇచ్చాం. కొంతమంది ఓల్డ్ ఏజ్ హోముల్లో ఉంటే, వృద్ధాశ్రమంలో ఉంటే వారికి దగ్గర 18,946 ఇచ్చాం. కొంతమంది నరేగా ఇక్కడే పక్కనే, నేను ఇప్పుడే మరియమ్మకు, అదే మరిగా ఇంకొక ఆడబిడ్డకి నేనే పింఛన్లు అక్కడ తీసుకుపోయి ఇచ్చాను. అంటే పింఛన్కి ఇంటికి రమ్మనొచ్చు, కానీ రమ్మంటే ఒకరోజు కూలిపోతుంది కాబట్టి వాళ్ళ పింఛన్ నరేగా సైట్లో ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధి. మీరెక్కడుంటే అక్కడ ప్రభుత్వం వచ్చి పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాం. అందుకే ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. పేదవాడికి సహాయం చేసినప్పుడు ఉండే సంతోషం ఏ పని చేసినా రాదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం అయింది, కానీ విని ఎరుగని విధంగా మీకు సహాయం చేశాం. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది, ఏప్రిల్ నుంచే పింఛన్లు పెంచుతాను, పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్క మీరు చూస్తే 12వ నెల 34,000 కోట్ల రూపాయలు పింఛన్ల రూపేణా పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అలాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం చరిత్ర కూడా గుర్తుపెట్టుకోవాలి. పేదవాడి కోసం పింఛను పెట్టింది నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలు. దాన్ని 75 రూపాయలు చేశాను. మళ్ళీ 200 రూపాయల నుంచి 5 ఏళ్లలో
2,000 రూపాయలంటే 10 రెట్లు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను. 3,000 నుంచి ఒకేసారి 4,000 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నా. ఒక వృద్ధులకు వితంతువులకే కాదు, ఈరోజు మీరు చూస్తే దివ్యాంగులకి ఒకప్పుడు 5,500 ఉంటే 3,000 చేశాను. 3,000 నుంచి ఇప్పుడు మీరు చూస్తే 6,000 చేశాను. అంటే 500 నుంచి 6,000 రూపాయలు పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరన్నా డయాలిసిస్ వచ్చి కిడ్నీ ప్రాబ్లం ఉండి సమస్యలుంటే వాళ్లకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. కొంతమంది బెడ్కే పరిమితం అయిపోయి ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా సేవలు చేయాలి కాబట్టి అలాంటి వాళ్లకు 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం. అంటే 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. నేను సవాల్ విసురుతున్నా, భారతదేశంలో ఎక్కడైనా ఇస్తున్నారా ఒక్కసారి మీరే వెరిఫై చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఇది పేదవాళ్ళంటే ఈ ప్రభుత్వానికి ఒక అభిమానం. అందుకనే ఈరోజు మనం చూసినప్పుడు ఇలాంటి ప్రభుత్వం, ఇంకో పక్క మీరు చూసినప్పుడు నేను ఒకే మాట చెప్పాను. మొదటి తారీఖున ప్రభుత్వ యంత్రాంగం పేదల గురించి ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ గ్రామాలకు వెళ్ళాలి, పేదవాళ్ళని దర్శనం చేసుకోవాలి. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అక్కడ స్థానిక సంస్థల్లో ఉండే నాయకులు అందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మీకు ఆ పింఛనిచ్చే కార్యక్రమంలో భాగస్వాములైతే మీ కష్టాలు నేరుగా అర్థమవుతాయి, కష్టాలు తీర్చే మనస్తత్వం వస్తుంది. అందుకనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా తెల్లవారితో నిద్ర లేస్తానే 6 గంటలకే మీ దర్శనం మా ఆఫీసర్లు, మా నాయకులు తీసుకున్నారంటే అదేని మేము చూపించే చొరవని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తులో కూడా ఒకటే హామీ ఇస్తున్నాను. ఈరోజు కష్టపడుతున్నాం, మేము కష్టపడేది మీకోసం కష్టపడుతున్నాం, పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నాం. ఈ పేదవాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే పింఛన్లు ఇస్తానే ఉంటాం. అవసరమైతే భగవంతుడు కనికరిస్తే పెంచుతాం. అదే సమయంలో ఇంకో పక్క చేప ఇవ్వడమే కాదు, చేపను పట్టుకునే విధానం నేర్పిస్తా. మీ అందరికీ మీ ఆదాయాన్ని పెంచుతానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఇంత మునుపు ఒక నెల కానీ ఎవరైనా వచ్చి తీసుకోకపోతే వాళ్ళకు పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు, ఎగ్గొట్టేవాళ్ళు. ఎక్కడుంటే అక్కడ పింఛన్ ఇవ్వడం. రెండోది, ఒక నెల తీసుకోకపోతే 2వ నెల, 3 నెలలు, ఆ మారిగా 3 నెలల వరకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క మీరు చూస్తే ఎవరైనా ఆడబిడ్డలు, మీరంతా ఉన్నారు ఇక్కడ, భర్త చనిపోతే ఆటోమేటిక్గా భార్యకు పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుట్టాను. వీటన్నింటి వల్ల చాలా వరకు వెసులుబాటు వస్తూ ఉంది. 3 నెలలకు ఒకసారి ఇచ్చే పింఛన్లో అదనంగా 9,176 మందికి ఇచ్చాం. ఈ విధంగా మీరు చూస్తే దగ్గర 2 నెలల్లో ఇచ్చే వాళ్ళకి 1,12,22,975 మందికి ఇచ్చాం. అంటే ఇవన్నీ కూడా ఒక 150 కోట్లు, 200 కోట్లు ఎక్కువ అవుతుంది. 200 కోట్లు ఎక్కువైనా పర్వాలేదు, ఏ పేదవాడు ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడకూడదు. ఒక నెల ఎక్కడన్నా బయట పోయినా మళ్ళీ స్వేచ్ఛగా వచ్చి 3వ నెల వరకు తీసుకునే స్వేచ్ఛను, అధికారాన్ని మీకు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజే మీరు చూస్తే గడిచిన ప్రభుత్వంలో భర్త చనిపోతే వితంతు పింఛన్లు ఇవ్వలేదు. 71,380 మందికి ఈరోజే అందరికి కూడా 400 రూపాయలు పింఛన్ ఇప్పించాను. ఏ పేదవాళ్ళు కూడా భర్త చనిపోయినప్పుడు భార్య అనాథగా మిగిలిపోకూడదని
ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనకంటే ధనిక రాష్ట్రాలున్నాయి, ఆదాయాలు ఎక్కువ వస్తున్నాయి, కానీ వాళ్ళందరికంటే మనమే ఎక్కువ పింఛన్లు ఇస్తున్నాం, నెంబర్ ఎక్కువ ఇస్తున్నాం. అదే మరి నెలవారీగా ఇచ్చే డబ్బులు కూడా మనమే ఎక్కువ ఇస్తున్నాం. ఒక్క ఉదాహరణ మీరు చూస్తే మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది, వాళ్ళు ఇచ్చేది 1000 రూపాయలే. తెలంగాణ రాష్ట్రంలో కూడా 2500 రూపాయలే ఇస్తున్నారు. నేను ఒకటే ఆలోచించాను, అందరికంటే ఇబ్బందుల్లో ఉండేది వృద్ధులుంటారు. అదే మాదిరిగా ఎవరైతే భర్త చనిపోయి వితంతువులు ఉంటారు, వాళ్ళకంటే ఫర్దర్గా ఇబ్బందులు చూస్తే వికలాంగులు, దివ్యాంగులు ఉంటారనే ఉద్దేశంతో ఈ పింఛన్లు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను, ఇక్కడికి వస్తే చూస్తే పోలిశెట్టి దుర్గా ప్రసాద్ ఇక్కడే ఉన్నాడు, కాలు పోయింది. ఆయన చూస్తే బాధేస్తుంది. ఆయన కాలు పోవడానికి ఏంటి కారణం అని అడిగాను. డయాబెటీస్. అంటే కోనసీమలో రైస్ ఎక్కువ పండుతుంది కాబట్టి మీరు రైసే తిని బియ్యమే తిని దానివల్ల డయాబెటీస్ వచ్చి తద్వారా ఒకసారి ఎక్కువ షుగర్ వచ్చేసిన తర్వాత సకాలానికి ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఇలాంటి సమస్యలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఆయన కుమార్తె పాపం వెంకట సత్య అనిత బీటెక్ చేసింది, కష్టపడి చదివించాడు, ఇంకా సర్టిఫికేట్ తెచ్చుకోలేకపోయారు. అందుకే నేను హామీ ఇస్తున్నా, ఆ అమ్మాయికి 1,50,000 రూపాయలు ఇచ్చి సర్టిఫికెట్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. పోలిశెట్టి దుర్గా ప్రసాద్ కూడా ఈ నెల నుంచే పింఛన్ ఇస్తున్నాను, శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన శ్రీ సాయి లక్ష్మి చంద్ర బిఎస్సి కంప్యూటర్ చేసింది. ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు మన రాష్ట్రంలో ఇంటి దగ్గరనే 5 లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు వివిధ కంపెనీల్లో భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ దగ్గర 5 లక్షల మంది పనిచేస్తారు. దీని మీద శ్రద్ధ పెడుతున్నాను. వీళ్ళిద్దరికీ ఉపాధి కల్పించే బాధ్యత ఎవరైతే సాయి లక్ష్మి చంద్ర ఉందో ఆ అమ్మాయికి వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఉద్యోగాలు ఇప్పించడానికి కూడా ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా. ఇద్దరికి ఉద్యోగాలు ఇప్పించి పనిచేసేదానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోతున్నాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రభుత్వం ఈ నెలలో 12వ తారీఖున 1 సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం. నేను ప్రతి గంట ఆలోచిస్తున్నా, ప్రతిరోజు సమీక్ష చేసుకుంటున్నా. ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా మీకు పనులు చేయడానికి ముందుకు పోతున్నాం. పింఛన్ల పెంపు నెలకు 2,720 కోట్లు, మొత్తం ఇప్పటికైన ఖర్చు 34,000 కోట్లు. డిఎస్సి పెడతా ఉన్నాం, మా యువత కోసం నోటిఫికేషన్ ఇచ్చాం. మెగా డిఎస్సి పెడుతున్నాం. 16,347 పోస్టులతో తొందరలోనే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి. మొదటి సంతకం చేసిన సంతకాన్ని అమలు చేయడానికి ముందుకు పోతున్నాం. మా ఆడబిడ్డలు, డాక్రా సంఘాలు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మీ అన్నగా నేనే సంఘాలను పెట్టా. ఆడబిడ్డలకు నేనే, మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు దీపం పెట్టి వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చా. ఇప్పుడు వంట గ్యాస్ కూడా కొనుక్కోలేమంటే మళ్ళీ ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఆడబిడ్డకి 3 సిలిండర్లు ఉచితంగా మీకు ఏర్పాటు చేస్తున్నాను. ఒక్కొక్కసారి నేను ఉచితంగా ఇస్తున్నానంటే గ్యాస్ కంపెనీలు కూడా సరిగా చేయకుండా మీ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తున్నారు. నేను ఇచ్చేది డబ్బులు మీకు కానీ గ్యాస్ కంపెనీలకు కాదు.
అందుకే ఇప్పటి నుంచి 4 నెలలకు ఒకసారి మా ఆడబిడ్డల అకౌంట్లో ఆ డబ్బులు మీ అకౌంట్లో వేస్తానని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మా ఆడబిడ్డల ఖర్చులు తగ్గించాలని ఆలోచిస్తున్నాను. దీనికి కూడా శ్రీకారం చుడతాను. ఇంకో పక్క రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి, గోతులు పెట్టి వెళ్ళారు, గుంతలన్నీ పూడ్చాం. దీనికి 1200 కోట్లు ఖర్చు అయింది. 20,000 కిలోమీటర్లు బాగు చేశాం. మళ్ళీ హామీ ఇస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఈ రోడ్లు సక్రమంగా మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మత్స్యకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. 217 జీవో తెచ్చారు వాళ్ళ పొట్టగొట్టడానికి. ఈరోజు ఆ జీవోను రద్దు చేశాం. మత్స్యకారుల సేవలో వేట సమయంలో వాళ్లకు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయలు చొప్పున 259 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టడానికి ఆ రోజు అన్నా క్యాంటీన్లు తెచ్చాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా టీటీడీలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు ఆ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను అన్నా క్యాంటీన్ పెడితే దాన్ని కూడా మూసేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు 203 అన్నా క్యాంటీన్లు పెట్టాం. అవసరమైతే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడే కాదు, 21 దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలకు మీరు దర్శనానికి పోతే అన్న ప్రసాదం కింద అన్నదానం చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, ఎవరైనా పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా 3 పూట్ల కడుపు నిండా తిండి తినే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఈ కార్యక్రమం చేశాను. ఒకప్పుడు చెత్త పన్ను ఉండేది, చెత్త మాత్రం తీయలేదు. చెత్త పన్ను రద్దు చేశా. 83 లక్షల మెట్రిక్ టన్నులు అక్టోబర్ కంతా తీసేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ధాన్యం రైతులకు ఇబ్బందులు వచ్చాయి. 1674 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి. నేను వస్తానని రిలీజ్ చేశాను. ఈ మధ్య కాలంలో 48 గంటల్లో డబ్బులు కూడా ఇచ్చాం. ఇప్పుడు ఎక్కువ ప్రొక్యూర్ చేయాల్సి వచ్చింది, అవి కూడా చేశాం. వారికి కూడా తొందరలో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే పంచాయతీలకి 990 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. దానివల్ల ఫైనాన్స్ కమిషన్ కూడా డబ్బులు ఇవ్వలేదు. ఆ డబ్బులు ఇచ్చి మళ్ళా ఫైనాన్స్ కమిషన్ డబ్బులు తీసుకొచ్చాం. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి ఒకే రోజు అన్ని పంచాయతీల్లో పనులు ప్రారంభించారు. నేను ఈ జిల్లాకు వచ్చి ఇనాగరేట్ చేశాను. 4,500 కోట్ల రూపాయలు మళ్ళీ పల్లె వెలుగు కింద 30,000 పనులకు శ్రీకారం చుట్టాం. అవన్నీ పూర్తయినాయి. ఇప్పుడు మళ్ళీ ప్రారంభిస్తున్నాం. ఈ విధంగా మీరు ఒకసారి చూస్తే మళ్ళీ నరేగా పనులన్నీ చేసి గ్రామాల్లో వెలుగులు తీసుకురావడానికి ముందుకు పోతున్నాం. కేంద్రం డబ్బులు ఇస్తుంది. 94 పథకాలు ఉన్నాయి. అన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసి రాష్ట్రాన్ని బ్లాక్ లిస్టులో పెట్టే పరిస్థితికి వచ్చారు. మన దగ్గరుండే డబ్బులు, కేంద్రం ఇచ్చే డబ్బులు మనం ఉపయోగించుకొని ముందుకు పోవాలి. అవన్నీ కూడా మళ్ళా వీళ్ళు డైవర్ట్ చేసిన డబ్బులు, దుర్వినియోగం చేసిన డబ్బులు కట్టి 77 పథకాల్ని పునరుద్ధరించాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే వెనుకబడిన వర్గాల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్న బడ్జెట్లో 47,456 కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాలకు పెట్టబోతున్నామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. నాయి బ్రాహ్మణులకి 25,000కు పెంచాం. చేనేతలకి
జిఎస్టీ తీసేసాం. పవర్ లూమ్స్కి, హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. కడాన గీత కార్మికులకి మొట్టమొదటిసారిగా చరిత్రలో 10% మద్యం షాపుల్లో రిజర్వేషన్లు పెట్టిన ఏకైక పార్టీ. అది కూడా వాళ్ళు కట్టే డబ్బులు 50% తగ్గించి వాళ్ళకి ఇచ్చానంటే బీసీల అభ్యుదయం కోసం వాళ్ళు బాగుపడాలని చెప్పి ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా స్వర్ణకారుల కోసం కార్పొరేషన్ పెట్టాం. ఇక్కడ ఒకటి ఎమ్మెల్యే గారు చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా, షెడ్యూల్ కులాల కోసం మాల, మాదిగ, రెల్లి అందరికి హామీ ఇస్తున్నా. అదే మరి గిరిజనులకు హామీ ఇస్తున్నా. మీ ఇంటి పైన సోలార్ పెట్టుకోండి, రూఫ్ టాప్ ఉంటే పెట్టుకోండి, మీరు ఒక్క పైసా ఇవ్వక్కర్లేదు, మేమే ఖర్చు పెడతాం, ఉచితంగా మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇస్తున్నా. మీరు వాడుకొని మిగిలిన కరెంటు వస్తే చెప్పండి, ఆ కరెంటుకు కూడా డబ్బులు ఇప్పిస్తా. అంటే ఒక్కొక్క యూనిట్కి ₹2.8 చొప్పున తిరిగి మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత నాది. ఒకప్పుడు ఎండ లేనప్పుడు కరెంటు రాదు, రానప్పుడు గవర్నమెంట్ ఇస్తాం. మీరు బాగా ఎండున్నప్పుడు కరెంటు వస్తుంది, దాన్ని మళ్ళా డిపార్ట్మెంట్కి ఇస్తే స్వాపింగ్ కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బీసీలందరికీ హామీ ఇస్తున్నాం. మీరు కానీ సోలార్ మీ ఇండ్ల పైన పెట్టుకుంటే 3 కిలోవాట్ల వరకు ₹98,000 సబ్సిడీ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అగ్రవర్ణాలకు హామీ ఇస్తున్నాం. మీరు కూడా సోలార్ పెట్టుకోండి, ₹78,000 3 కిలోవాట్లకి సబ్సిడీ ఇస్తాం. దీనివల్ల దర్జాగా రేపు రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి రాదు. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేసుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా తయారు చేసుకోండి. మీ స్కూటర్లకి ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ చేసుకుంటే మీరు ఇంకా ఎక్కడ తిరిగినా ₹1 ఖర్చు లేదు, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. కార్లకి, ట్రాక్టర్లకి అన్నిటికీ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి కూడా ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. ఒక్కొక్క నియోజకవర్గానికి 10,000 ఇండ్ల పైన సోలార్ పెట్టాలని చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు, ఇక్కడే ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 10,000 ఇండ్ల పైన సోలార్ పెట్టకపోతే ఎమ్మెల్యే పవర్ కట్ అవుతుంది. క్లియర్గా చెప్తున్నా నేను. కలెక్టర్ కూడా ఒకవేళ మీరు చేయకపోతే జోల్ట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేస్తారో నాకు తెలియదు. ఒక కార్యక్రమం ఇచ్చిన తర్వాత ప్రజాహితం కోసం చేసినప్పుడు దాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా వేద విద్యార్థులకు ₹3,000 వృత్తి ఇస్తున్నాం. అర్చకులకు ₹15,000, ఇమాములకు 10,000, మౌజములకు 5,000, పాస్టర్లకు ₹5,000 చొప్పున గౌరవ వేతనాలు ఇస్తున్నాం. ఆర్య వయస్సుల కోసం వాళ్ళ ఎలువెలిపోయినటువంటి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా ఏర్పాటు చేశాం. అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ కోసం 5 ఎకరాలు పెట్టి తొందరలోనే అతి పెద్ద విగ్రహం, పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టే బాధ్యత తీసుకుంటాం. టీచర్లకు మేలు జరిగే విధంగా 117 జీవో రద్దు చేశాం. పోలీసులకు 213 కోట్లు సరెండర్ లీవుల కోసం డబ్బులు ఇచ్చాం. ఉద్యోగులు డబ్బులు వాడేసుకున్నారు, ప్రావిడెంట్ ఫండ్ వాడేశారు. 7,500 కోట్లు తిరిగి వారికి కూడా పే చేశాం. అంగన్వాడీ ఆశాలకు 1,50,000 మేర లబ్ధి చేకూరేలా గ్రాట్యుటీ ఇచ్చాం. మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్ ఏర్పాటు చేశాం. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, గంజాయి, డ్రగ్స్ చాలా ప్రమాదం. గడిచిన ప్రభుత్వంలో విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. పిల్లలకు అలవాటు అయిపోయింది. కిరాణా కొట్టుల్లో కూడా దొరికే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్పాను, నేను మాత్రం
ఎవరిని వదిలిపెట్టను. గంజాయి అమ్మినా, డ్రగ్స్ అమ్మినా, అవి తీసుకున్నా తాట తీస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మన పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యం. ఇది ప్రమాదకరమైంది. ఒకసారి అలవాటైతే ఆ అలవాటు నుంచి బయట రాలేరు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి పెంపకం మామూలైపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను వస్తానే ఒకటి చేశాను. సెటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెప్పించాను, డ్రోన్ పంపించాను, ఎక్కడికక్కడ చూసి మొత్తం ప్రక్షాళన చేస్తున్నాను. ఈగలనే పేరు పెట్టి, అంటే డేగ కన్ను పెట్టి మొత్తం ఎతుకుతున్నా ఎవడు దొరికినా మాత్రం తాట తీయడం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క యువత కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నా. మా తమ్ముడు నాకు ఒక బలం. ఎన్నికల్లో వాళ్లే నాకు పూర్తిగా బ్రహ్మాండంగా సహకరించారు, ఉద్యమ స్ఫూర్తితో పనిచేశారు. అలాంటి తమ్ముళ్లకు ఉపాధి కల్పించే బాధ్యత నాది. అందుకే పెట్టుబడులు వస్తున్నాయి. నిన్న ఢిల్లీలో అడిగారు, మీ రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి? చాలా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయంటే అందరూ పోటీ పడుతున్నారు. మా రాష్ట్రమే వేరు. దానికి కారణం ఇక్కడ సిబిఎన్ ఉన్నాడు. వేరే రాష్ట్రాల కంటే భిన్నంగా ఆలోచిస్తామని చాలా స్పష్టంగా చెప్పాను. ఈరోజు నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, మేము ముగ్గురం కూడా ఆలోచించే విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలని. అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే నవజాత శిశువుల కోసం, చిన్న పిల్లల కోసం 11 వస్తువులతో ఎన్టీఆర్ బేబీ కిట్లు మళ్ళా ప్రవేశపెడుతున్నాం. ఒకప్పుడు దీన్ని పెట్టాం, మళ్ళీ రద్దు చేశారు. దాన్ని మళ్ళీ ఈరోజు ప్రవేశపెట్టి మీకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సభలో మళ్ళా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. తల్లికి వందనం. స్కూళ్ళు తెరిసే లోపల ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నేను మీ ఊరికి వచ్చినప్పుడు చూశాను, జనాభా బాగా తగ్గిపోతా ఉంది. ఈరోజు మీరు చూస్తే మామూలుగా జనాభా నిలకడ ఉండాలంటే ఒక్కొక్క దంపతులు జీవితకాలం 2.1 మందికి సంతానం ఇవ్వాలి. ఈరోజు 1.56కు పడిపోయింది రాష్ట్రం. మీ జిల్లా కూడా 1.5కు వచ్చింది. మీ గ్రామం చూస్తే ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నారు, 1.4కు వచ్చేశారు. ఇప్పుడు మీరందరూ కానీ పిల్లలకు సంతానం ఇవ్వకపోతే ఈ ఊర్లో అందరూ ముసలోళ్లే ఉంటారు. ఒకసారి వాళ్ళు కూడా చనిపోతే అసలు మనుషులే ఉండరు. మళ్ళా చెయ్యేరు ఎక్కడుందంటే రికార్డులో ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మళ్ళీ మనం పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలి. ప్రతి ఒక్కరూ 2 కంటే తక్కువ కాకుండా పిల్లల్ని కనే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లి, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. కొన్ని దేశాలు ఉన్నాయి, ఏజింగ్ ప్రాబ్లం అంటే వృద్ధుల సంఖ్య పెరిగింది, పిల్లల సంఖ్య తగ్గిపోయింది, పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గింది, పెన్షన్లు ఇవ్వాల్సిన వారి సంఖ్య పెరిగిపోయింది. దానివల్ల ఆ దేశాలు ఆర్థిక అభివృద్ధిలో ముందుకు పోలేకపోతున్నారు. మనం 2047 వరకు మన దేశంలో ఈ యొక్క అడ్వాంటేజ్ ఉంది. కానీ నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియా జనాభా బాగా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. రైతులందరికీ హామీ ఇస్తున్నాం, ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, మీకు అండగా ఉంటాం.
ఎట్టి పరిస్థితుల్లో గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా రైతుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నాను. ఏదైతే అన్నదాత జూన్ నుంచే ప్రారంభిస్తా, కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో ఇస్తుంది. 20,000 రూపాయలు 3 విడతల్లో మీ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వం అందని హామీ ఇస్తున్నాను. అదే సమయంలో రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒకప్పుడు కోనసీమ అందాల సీమ. కోనసీమలో వరి కావాలంటే దేశానికి అన్నదాత. గోదావరి డెల్టా వల్ల దేశం మొత్తం ఆహార భద్రత ఇచ్చింది. కానీ ఈరోజు చూస్తామంటే తలసరి ఆదాయం తక్కువ అయిపోయింది. కొబ్బరి తోటలున్నాయి, కొంతవరకు ఆదాయం వస్తూ ఉంది. మీరు అక్వా కల్చర్కి వెళ్ళారు, చేపల పెంపకానికి వెళ్ళారు, కొంతవరకే ఆదాయం వస్తూ ఉంది. కానీ నేను ఆలోచించేది మీ ఆదాయం పెరగాలి, పాడి పరిశ్రమ అభివృద్ధి కావాలి. మీ కొబ్బరి చెట్లలో ఇంటర్ కల్టివేషన్ కానీ గడ్డేసుకోగలిగితే, కోకో ఇవ్వగలిగితే అదనపు ఆదాయం వస్తుంది. నేను అందుకని 90,000 ఎకరాలు ఉంది ఇక్కడ కొబ్బరి గార్డెన్స్ అన్ని. 90,000 ఎకరాల్లో కోకో కానీ లేకపోతే పశువులకు అవసరమైన గడ్డి కానీ ఏర్పాటు చేయగలిగితే మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. రెండవ విషయం కూడా నేను ఇప్పుడే కలెక్టర్ గారికి ఒకటి ఆదేశం ఇచ్చాను. ఈ జిల్లాలో పేదవాళ్ళు ఉన్నారు. అలాంటి పేదవాళ్ళకి ఒక 2 ఆవులు కానీ 2 గేదెలు పట్టించగలిగితే వాళ్ళ జీవితాల్లో 15 రోజులకు ఒకసారి 10,000 రూపాయలు 15,000 రూపాయల ఆదాయం వస్తుంది. గడ్డి కావాలంటే ప్రభుత్వం సరఫరా చేసే విధంగా నరేగా కింద దాన్ని ఏ విధంగా చేయాలో చేపిస్తాం. దీనివల్ల ప్రతి ఒక్క పేదవాడు పేదరికం నుంచి పైకొచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుడతాను. నేను ఒకటే ఈ జిల్లాలో ఉండే రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఆదాయం పెరగాలి. వరి ధాన్యం వేస్తున్నారు, లేకపోతే అక్వాకల్చర్కి వెళ్ళారు, ఇప్పుడు కూడా వాణిజ్య పంటలు వేసుకుని ఫర్దర్గా మీ ఆదాయం పెంచే మార్గం కోసం ముందుకు పోవాలి. మా ఆడబిడ్డలందరూ చూడమ్మా కూర్చో, పోలీస్ ఎందుకంటే మీరు కూడా చేస్తారు, మీరు కూర్చోండి. సగం మీరు కూడా చేస్తున్నారు. కూర్చోమ్మా, తీసుకుంటా, కూర్చో తల్లి, తీసుకుంటా, కూర్చో, కూర్చోమ్మా, తీసుకుంటాను, కూర్చో తల్లి, కూర్చో. ఈ పక్క వచ్చి నిలబడుకోలేముంటే ఈరోజు ఇక్కడ ఉండే ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నాను. ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా, ఫ్రీ బస్ ఉంటుందని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నాను. ఎన్నో కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి. అందుకే రాబోయే రోజుల్లో నేను చెప్పిన సూపర్ 6లో కార్యక్రమాన్ని ఒకటొకటే చేసుకుంటా వస్తున్నాం. నేను చాలాసార్లు మీకు ఒక విషయం చెప్పాను. నిన్ననే మేము కడపలో ఒక మీటింగ్ పెట్టాం, మహానాడు పెట్టాం. అది కూడా కడపలో పెట్టాం. కడపలో పెడితే నా జీవితంలో ఎప్పుడూ రానటువంటి స్పందన చూశాను. మామూలు స్పందన కాదు. నాకే ఆశ్చర్యం వేసింది. అంటే దాన్ని చూసిన తర్వాత అనిపించింది, మంచి పని చేస్తే ఎప్పుడూ మీరు మాతోనే ఉంటారని అర్థమైపోయింది. అందుకే ఈరోజు మీ జీవితాల్లో పండుగ చేసే బాధ్యత మాది, ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే బాధ్యత మీది. ఎప్పటికని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఇంకో పక్క మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేని వ్యవస్థ తీసుకొస్తున్నాం. అవినీతి లేని వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాను. ఈరోజు మీరందరూ తమ్ముళ్ళు కూర్చోండి, కూర్చోండి. మీరు అక్కడ ఎందుకు? మీరు సగం పోలీసులే, వీళ్ళంతా వాలంటీర్లు గొడవ చేస్తారు. ఎందుకయ్యా మీరు
ఎవరన్నా మాట్లాడాలంటే ఏదైనా కావాలంటే ఈ పక్కన నిలబడుకోండి, పోయేటప్పుడు తీసుకుంటాం, అంతవరకే. 10 మంది మీటింగ్లో ఉంటే మీరు డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, సమాజం వ్యక్తి కంటే ముఖ్యం. ఒక సమస్య ఉంటే అడ్రస్ చేయగలుగుతాం, కానీ మీటింగ్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎవరికి ఏ సమస్య లేకుండా ఉండాలని, పూర్తిగా ఒక్క పైసా ఇవ్వకుండా పనులు చేయాలని సంక్షేమ కార్యక్రమాలు మీ దగ్గర తీసుకొచ్చాను. మళ్ళీ ఈరోజు మీకు అంతా కూడా పింఛన్లు ఇచ్చాం. మధ్యాహ్నం పైన మళ్ళా మీకు ఒక సెల్ ఫోన్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. మీ డబ్బులు మీకు సజావుగా జరిగాయా, లేకుంటే మీకు ఇచ్చిన పింఛన్లు ఎవరైనా లంచాలు తీసుకున్నారా, ఇవన్నీ అడుగుతున్నా. అడిగిన తర్వాత నాకు ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన ప్రకారం ఎవరైనా లంచాలు తీసుకున్నారని ప్రూవ్ అయితే వాళ్ళని కూడా వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మీరెవ్వరు కూడా ఆఫీసులో పోవాల్సిన పని లేదు. మీ సెల్ ఫోన్ అందరికీ ఉన్నాయా? సెల్ ఫోన్లో ఉన్నాయంటే చేతులు పైకెత్తండి. నేను వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను, జ్ఞాపకం ఉందా మీకు? వాట్సాప్ గవర్నెన్స్ తెలిసిన వాళ్ళు చేతులు పైకెత్తండి. ఓకే, దించండి. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పనులు అవుతున్నాయని వాళ్ళు చేతులు పైకెత్తండి. వెరీ నైస్, మీరు వాడుతున్నారు, సంతోషం. రాబోయే ఇప్పటికీ 403 సర్వీసులు వస్తున్నాయి. రేపు 12వ తారీఖు 500 అవుతాయి. మొత్తం 700 ఉన్నాయి. ఇంకా 2 నెలల లోపల మీరెవ్వరు కూడా ఆఫీసుకి పోయే పని లేదు. ఫోన్ తీసుకొని నెంబర్ కొట్టి హాయ్ అని మీరు ఏ పేరు తన్నా పిలవండి, నేను పలకతా. మీరు హాయ్ అంటే నేను పలకతా, బాబు అంటే పలకతా, కావాలంటే సిబిఎన్ అంటే పలకతా. అక్కడి నుంచి మీ పని చేసే బాధ్యత నాది. మళ్ళీ మీకు చెప్పే బాధ్యత నాది. జవాబుదారీతనాన్ని పరిపాలనలో తీసుకొచ్చే బాధ్యత నాది. ఇవి టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవరు కూడా తోక తిప్పడం లేదు, ఎందుకంటే అన్నీ అర్థమైపోతాయి. రేపు రాబోయే రోజుల్లో ఈరోజు మీరు ఈ సమస్య చెప్పారంటే, మీ సమస్య న్యాయపరమైందంటే అది జరిగి తీరుతుంది. అయితే మీరు కొట్టుకొని మీ ఇంట్లో కోర్టుకు పోయి ఈ సమస్య ఇప్పుడే పరిష్కారం కావాలంటే సమస్య ఉంటుంది. అందుకే అలాంటివి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అవి కూడా చాలా ముఖ్యం. నేను అందుకని అన్ని సమస్యల్ని అనలైజ్ చేస్తున్నా. అన్నీ కూడా రికార్డ్ అయిపోతాయి. ఆఫీసర్లు తప్పు చేసిన రికార్డ్ అవుతాయి. మీరు గొంతెమ్మ కోరిన రికార్డ్ అవుతుంది. జెన్యూన్గా ఉంటే మాత్రం మీ చంద్రన్న సిబిఎన్ మీతోనే ఉంటాడని మరొక్కసారి హామీ ఇస్తున్నా. కాబట్టి మీరు ఎప్పుడన్నా ఊహించారా వాట్సాప్ గవర్నెన్స్లో మీ పనులు అవుతాయని ఆలోచించారా? ఏమమ్మా ఆలోచించారా మీరు అడుగుతున్నా. అదే ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. ఇంకొక మాట కూడా చెప్తున్నా, నన్ను మోసం చేయాలంటే మాత్రం నేను మోసపోను. ఈ విషయం కూడా మీ అందరికీ స్పష్టంగా చెప్పేస్తున్నా. ప్రతి ఒక్కరికి ఆధారం ఉందా లేదా తెలుసా? అవునని అడుగుతున్నా మిమ్మల్ని. మాకు ఆధార్ తెలిసిన చేలిపైకెత్తండి. అందరికీ తెలుసు. ఇంకా డూప్లికేషన్ లేదు, మోసాలు లేవు. మీ ఆధార్ని బేస్ చేసుకొని మీకు ఏ పనైనా చేస్తా. 2, మీ ఆధార్ని బేస్ చేసుకుని మీ కుటుంబాన్నంతా ఒకటిగా తీసుకొస్తున్నా. ఎంతమంది ఆ కుటుంబంలో ఉన్నారో ఆలోచిస్తున్నాను. అందరినీ పెట్టి ఆ తర్వాత మీ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నా. రేపు మీకు ఏదైనా వరద వచ్చిందంటే మీ ఇంటికి తిండి పంపించాలంటే ఇప్పుడు మా ఎంఆర్ఓనో తహసీల్దారో ఎత్తుకుంటూ వస్తున్నారు, కానీ రేపు డ్రోన్ పెట్టి ఫోన్ చేసి మీ ఇంటి మీదకే పంపిస్తా. ఇంకెత్తుకునే పని లేదు.
కాబట్టి అప్పుడేమవుతుందంటే డూప్లికేషన్ లేదు. కేంద్రం ఇచ్చే పథకాలు, రాష్ట్రం ఇచ్చే పథకాలు అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నా. మీకుండే భూమి, వ్యవసాయం, వ్యాపారం, లేకుంటే ఒక చిన్న ఉద్యోగం అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తికి భద్రత ఇవ్వడం నా బాధ్యత. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ముసలి వాళ్ళంటే ఇంట్లో వాళ్ళకి భారంగా ఆలోచించేవాళ్ళు. కానీ నేను ఒకటే ఆలోచించా, నేను ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి పెద్ద కొడుకుగా ఉండాలని నేను ఆలోచించి ముందుకు వచ్చాను. ఈరోజు మీ పెద్ద కొడుకు ఉన్నప్పుడు మీరేమీ అధైర్యపడవలసిన అవసరం లేదు. నేను ఇచ్చే పింఛన్ వల్ల మీ కోడళ్ళు మీకు మర్యాద ఇస్తున్నారు. అవునా కాదా? పిల్లలు, మనవరాళ్ళు, మనవాళ్ళు మర్యాద ఇస్తున్నారు. అవునా కాదా? అదే మరి ఇక్కడ ఉండే వాళ్ళకైతే ఒక భద్రత ఉంది. అవునా కాదా? ఇప్పుడు వీళ్ళిద్దరిని చూశాను. వాళ్ళిద్దరిని చూస్తే సంవత్సరం అంతా 100 రోజులు కష్టపడి కూలి పని చేస్తే వాళ్ళకు వచ్చేది 30,000. నేను నెలవారీగా ఇచ్చేది 4,000. అంటే 12 నెలలంటే 48,000 రూపాయలు నేను ఇస్తున్నానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. దీనివల్ల చాలా వరకు మీకు ఒక భద్రత వస్తుంది. దీని తర్వాత ఆలోచించాను, జీవితాంతం పేదవాళ్ళుగానే ఉండాలన్నా, పేదవాళ్ళుగా పుట్టడం, పేదలుగానే జీవించడం, మళ్ళా చనిపోయేటప్పుడు పేదలుగానే చనిపోవడం, ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. ఈరోజు మేము ఆలోచించాం, ఒకప్పుడు సంపద సృష్టించాలి, మార్గాలు ఏంటని ఆలోచించాం. అప్పుడే నేను పరిశ్రమలు ప్రోత్సహించాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆలోచించాం, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అన్నాం. ప్రైవేట్ వ్యక్తులు ఒక రోడ్ వేసి, ఒక టెలికాం సర్వీసులు ఇచ్చి, కరెంట్ స్టేషన్లు పెట్టి తద్వారా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేశాం. దీనివల్ల చాలామందికి డబ్బులు వచ్చాయి. అదే మరి మనకు వస్తువులు వచ్చాయి. ఒక నేషనల్ హైవే ఉంది, ఆటోలో పోతే డబ్బులు లేదు, ఎడ్ల బండి మీద పోతే డబ్బులు లేదు, స్కూటర్ మీద పోతే డబ్బులు లేదు, కార్లు, లారీలు, బస్సులు పోతే డబ్బులు వసూలు చేస్తారు. తప్పేంటి దాంట్లో? వాళ్ళకు కూడా లాభం. లాభం ఏంటి? రోడ్డు బాగా లేకపోతే పెట్రోల్ ఎక్కువ అవుతుంది, రిపేర్లు ఎక్కువ వస్తాయి, టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు శుభ్రమైన రోడ్లు ఉన్నాయి, దర్జాగా పోతున్నారు, వాళ్ళ ఆదాయం కూడా పెరుగుతూ ఉంది. ఇప్పుడు నేను తీసుకొచ్చిన కార్యక్రమం కొత్తగా తీసుకొచ్చాను, దేశంలో ఎక్కడా లేదు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. అంటే ప్రభుత్వం ఉంటాం, ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు, పేద ప్రజలు ఉంటారు. మనం ఒక అవగాహన పెట్టుకొని ఏ విధంగా మీ జీవితాల్లో వెలుగు తేవాలని ఆలోచిస్తున్నాం. ప్రజలే క్యాపిటల్. నేనున్నాను. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ జిల్లాకు వచ్చినప్పుడు నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటాడు బాలయోగి, ఒక మంచి మిత్రుడు. బాలయోగి విషయంలో మీరు చూస్తే ఒక మామూలు కుటుంబంలో పుట్టి ఇక్కడ లా చేశాడు. లా చేస్తే నేను ఆయన్ను గొప్పతనాన్ని చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో స్పీకర్గా దళితుడిని ఎంపిక చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పుడు హిందీ రాదు బాలయోగికి. అందరూ అన్నారు హిందీ రాదని. నేనన్నా హిందీ రాదు కానీ కామన్ సెన్స్ ఉంది, మంచితనం ఉంది, బ్రహ్మాండంగా రాణిస్తాడని చెప్పాను. వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీకర్గా రాణించిన వ్యక్తి బాలయోగి. ప్రజల మనిషి బాలయోగి. ఇక్కడ నేను చూసేవాడిని విద్య విషయంలో, ఆరోగ్య విషయం, రోడ్లు కానీ ఈ వంతెన ఇప్పించిన వ్యక్తి కూడా బాలయోగి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం ఉంది. 96 మీరు మర్చిపోతారు కానీ 96 సూపర్ సైక్లోన్ జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు? ముమ్మడి వరం ఎప్పుడో మర్చిపోలేను. నేను ఆ రోజు
మా కలెక్టర్ చెప్పాడు అప్పుడు నాకు, సార్ మీరు ఏం బాధపడక్కర్లేదు, ఏమీ కాలేదంటే తెల్లవారితో ఫోన్ చేసి అడిగితే ఏమీ కాలేదంటే కలెక్టర్ నువ్వు కాకినాడ కలెక్టర్ బంగ్లాలో ఉన్నావు, బయట వచ్చి చూడు ఏమైందో తెలుస్తుందని నేను అప్పటికే రాజమండ్రికి వచ్చి దిగాను. నాకు మా ఆర్మీ వాళ్ళు అన్నారు, మీరు విఐపి ముఖ్యమంత్రి, మీరు రిస్క్ తీసుకోవడానికి వీల్లేదు, మీ ప్రాణం ముఖ్యం, మేము మీకోసం హెలికాప్టర్ రన్ చేయమంటే గట్టిగా చెప్పా, నా ప్రాణం కంటే నా ప్రజల ప్రాణాలు ముఖ్యం, అక్కడికి వెళ్ళి తీరాలని చెప్పాను. ఆ రోజు ఇక్కడికి వచ్చా, ఎక్కడా దిగడానికి మొత్తం చెట్లన్నీ పడిపోయినాయి, రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి, ఎంతమంది చనిపోయారో తెలియదు, కరెంటు లేదు, నీళ్లు లేవు, అంతా ఎక్కడికక్కడ చాలా భయంకరమైన వాతావరణం. ఏదైతే భైరవ పాళ్యం బలుసు తెప్ప రోడ్డు మీద దిగా, నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం. రోడ్డు మీద దిగి ఆ ఊర్లోకి పోతే చాలా శవాలు కనపడ్డాయి. అవి చూసిన తర్వాత నేరుగా వచ్చి ముమ్మడివరం దిగా. అక్కడ కూడా దిగనంటే కాదని గ్రౌండ్లో దిగి అక్కడ చూసిన తర్వాత నేరుగా రాజమండ్రికి వెళ్ళి, హైదరాబాదు పోవాలంటే పోలేకపోతే బెంగళూరుకి వెళ్ళి, బెంగళూరు నుంచి ఫోన్ చేసి మా సిఎస్ చెప్పి, ఆనాటి ప్రధానమంత్రికి చెప్పి, మళ్ళీ తిరిగి రాజమండ్రిలోకి వచ్చి సెక్రటరియేటే రాజమండ్రికి మార్చి, కనీసం నేను ఆ రోజు 15 రోజులు ఇక్కడే ఉండి మిమ్మల్ని అన్నీ చేసిన తర్వాతనే తిరిగి నేను హైదరాబాద్ పోయిన విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేను ఉంటాను. అందుకనే ఆ రోజు మళ్ళా ఎలక్షన్లు వస్తే అన్ని సీట్లు గెలిపించారు ఈస్ట్ గోదావరి జిల్లాలో. అప్పుడు 21 ఉన్నాయి, 21కి 21 గెలిపించారు. ఆ విధంగా ఆ రోజు మీరు గెలిపించిన విషయం కూడా నేను మర్చిపోలేను. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాలి. బాలయోగిని ఆలోచించినప్పుడు ఈ పార్టీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అందరి పార్టీ, అన్ని వర్గాల పార్టీ, అన్ని కులాల పార్టీ, ఎక్కడ పేదరికం ఉంటే అక్కడుండే పార్టీ. అంబేద్కర్ గారు దళితులందరికీ రిజర్వేషన్లు ఇచ్చారు, రాజ్యాంగాన్ని రాశారు. నేను ముఖ్యమంత్రి అయ్యే రోజున ఈ రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే 96లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ 2 గ్లాసుల సిద్ధాంతం ఉండేది. టీ కొట్టుకుపోతే దళితుల గ్లాస్ దళితులే పెట్టుకోవాలి, వాళ్ళే కడుక్కోవాలి, టీ పోసేవాళ్ళు. ఊర్లోకి వస్తే చెప్పులు వేసుకొని తిరగకూడదు. అదే మరి బావుల దగ్గరికి పోతే దళితులకు వేరే బావి, అగ్రవర్ణాలకు వేరే బావి. దేవాలయాలకు పోవాలంటే నిబంధనలు. అప్పుడే నేను ఆలోచించా, ఇది మనుషులకు మంచిది కాదని. ఫస్ట్ టైం చరిత్రలో మీరు చూస్తే జస్టిస్ పొన్నయ్య కమిషన్ వేసి 43 రికమెండేషన్లు ఇస్తే 43 రికమెండేషన్లు అమలు చేసి దళితులకు న్యాయం చేసిన పార్టీ అంబేద్కర్ స్ఫూర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేసిన తర్వాత టాస్క్ ఫోర్స్లు వేసి ఎప్పటికప్పుడు పనిచేసి అందరం ఒకటే అనే విధంగా ముందుకు తీసుకుపోయాం. ఈరోజు ఇంకొక విషయం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నేను అన్ని వర్గాలకు ఒకటే హామీ ఇస్తున్నా. ఒక వర్గం అని కాదు, ఒక కులం అని కాదు. నేను ఏ కులానికి ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. అదే సమయంలో అందరికీ సామాజిక న్యాయం చేయడం నా బాధ్యత. నిన్న కూడా నేను మహానాడులో ఒకటే చెప్పాను, సోషల్ రీఇంజనీరింగ్, జనాభా దామాషా ప్రకారం ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క ప్రాంతానికి న్యాయం చేయాలి. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అదే సమయంలో ఈరోజు ఎస్సీస్లో కూడా కేటగరైజేషన్ తీసుకొస్తున్నాం. అంటే ఎవ్వరికి నష్టం లేకుండా చేస్తూనే భవిష్యత్తులో జిల్లా వారీగా కూడా పెట్టి జనాభా దామాషా ప్రకారం పోతే ఎవరికి అన్యాయం జరగదు.
ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. ఇంకో పక్క మొన్న రాజమండ్రిలో ఒక సంఘటన జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని కొంతమంది కుయుక్తులు పడుతున్నారు. లేనిపోని సమస్యలు, సహజంగా మరణించిందని కూడా ఒక పాస్టర్ సహజంగా మరణించి దాన్ని కావాలని ఎవరో చంపారని చెప్పి పెట్టారు. నేను ఒకటే అడిగాను, నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా సరే తప్పు చేసిన వాళ్ళ పట్ల నేను చెండ శాసనుడిగా ఉంటాను తప్ప ఎక్కడా వదిలిపెట్టను. అదే సమయంలో రాజకీయం చేసి తప్పుడు ఆరోపణలు చేసి బురజల్లే కార్యక్రమం చేస్తే మాత్రం నేనంత ఈజీగా వదిలిపెట్టినా. ఒకటి ఉంది, నన్ను కూడా మోసం చేయగలిగారు. బాబాయిని చంపి గుండెపోటుగా చిత్రీకరించి తెల్లవారే కొందికి నారాసుర రక్త చరిత్ర చేసి ఆ తర్వాత ఎన్ని నాటకాలు చేశారో తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు అవే చేయాలనుకుంటున్నారు. వీళ్ళు చేసే ఘోరాలు, వీళ్ళు చేసే అరాచకాలు తిరిగి మన మీద పెట్టాలని కడాన తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వీళ్ళు పోయేసి అరాచకాలు చేస్తూ అక్కడ ఏదో ఫెయిల్ అయిందని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, డేగ కన్ను నాది, ఎవడూ తప్పించుకోలేడు. నేను అన్ని టెక్నాలజీ పెట్టేశా. తోక తిప్పితే విప్పావో కట్ అయిపోతుంది, కట్ కూడా చేయక్కర్లా, కట్ అయిపోతుంది. మీ వెనకాన్నే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. నువ్వు ఎక్కడ పోయినా దాగలేకుండా ఉండేడుగా డ్రోన్స్ ఉన్నాయి. నిన్ను కనిపెడుతూ ఉన్నా. నేను ఉండను కానీ నేను పంపించినట్టు ఏదో ఒకటి నీ ఎంటాడుతూనే ఉంటుంది. తప్పు చేసిన వాడికి మాత్రం శిక్ష తప్పదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. తమాషా అనుకోవద్దండి. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, వాళ్ళు చెప్పిందంతా కూడా బ్లైండ్గా మీరు నమ్మద్దండి. నేను చాలా విషయాలు చూశాను. ఒకప్పుడు హైదరాబాద్ ఉండేది, మత విద్వేషాలు సృష్టించేవాళ్ళు. ఎంత దురదృష్టం అంటే పక్కన పోతూ పోతూ ఒక ముస్లిం ఒక హిందువుని పొడిచేవాడు. ఆ హిందువులు ఒక 5 మంది ముస్లింలు పొడిచేవాళ్ళు. వీళ్ళు 10 మందిని పొడిచేవాళ్ళు. ఎవరు క్రియేట్ చేశారు? స్వార్థపరులు క్రియేట్ చేశారు. ఆ రోజు మత సామరస్యాన్ని కాపాడి అలాంటి వాళ్ళని తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎలక్షన్లు వస్తే బాంబులు అడిగేవాళ్ళు. అందరూ బూతుల ఎక్స్పెండిచర్ కోసం ఏదో ఖర్చుల కోసం అడిగితే రాయలసీమలో మాత్రం మాకు ఇన్ని బాంబులు కావాలి బూత్కి అని అడిగేవాళ్ళు. నేను అనేవాళ్ళు, ఇది ఎక్కడయా అని. సార్ అది లేకపోతే పని కాదనేవాళ్ళు. అలాంటిది నేను ఒకటే ఆలోచించాను, రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈ బాంబుల వల్ల అభివృద్ధి ఆగిపోతూ ఉంది, దోపిడీదారులు వస్తున్నారని నిర్మోహమాటంగా యాక్ట్ చేశాను. మా వాళ్ళని అరెస్ట్ చేశా. తర్వాత అవసరం తాట తీశా. రాయలసీమలో ఇప్పుడు ముఠాలే లేవు, ఫ్యాక్షన్లే లేవు, చంపుకోవడం లేవు, చంపేది లేవు. వీళ్ళని చూసి సినిమాలు కూడా తీసేది లేదు. ఇప్పుడు ఒకప్పుడు సినిమాలు కూడా తీసేవాళ్ళు. అలాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తున్నా, మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాం. కొంతమంది కావాలని ఒక విగ్రహం ఉంటుంది, అంబేద్కర్ విగ్రహం ఉంటుంది, ఎవరో చూడనప్పుడు ఏదో చేయడం, దాన్ని చూసి ఇంకొక పక్కన ఏ ఎన్టీఆర్ విగ్రహం, మహాత్మా గాంధీ విగ్రహం, లేకుంటే రంగా విగ్రహం అవి ఉంటే దానిపైన వీళ్ళు చేయడం, అంటే విగ్రహాల రాజకీయం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. అన్ని దిక్కల్లా నేను సీసీటీవీ కెమెరాలు పెడుతున్నా, నేను వాచ్ చేస్తా. అవసరమైతే అలాంటి వాళ్ళని మాత్రం చాలా కఠినంగా ఉంటామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా ఎమోషన్గా ఫీల్ కావద్దండి. స్వార్థపరులు చేసే పనులకు మనం ఎమోషన్ అయితే దానివల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాకే అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయం జరగడానికి వీల్లేదు. నాకు ఒక బాధ కూడా ఉంది. ఒకప్పుడు కోనసీమ
తూర్పుగోదావరి జిల్లాలో నేను గొప్పగా చెప్పేవాడిని. ఈరోజు చూస్తే అనంతపూర్ జిల్లా మీకంటే ముందెళ్ళిపోతున్నారు. తలసరి ఆదాయంలో అభివృద్ధిలో ఒకప్పుడు అనంతపూర్ అంటే రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లా, కరువు జిల్లాగా మారిపోతున్న జిల్లా. ఇప్పుడు కరువు జిల్లా నుంచి భాగ్యనగర్ జిల్లాగా మారిపోయింది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇవన్నీ గుర్తుపెట్టుకొని తొందరలోనే ఇవన్నీ ఆలోచించిన తర్వాత నేను ఒక సంక్షేమ క్యాలెండర్ కూడా ఇస్తా. ఏ నెలలో ఏమి ఇస్తానో చెప్పి దాని ప్రకారం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే నేను ఇవన్నీ చేస్తా. దీంతో నేను తృప్తి పడడం లేదు. పేదవాడు ఒక ఆదాయం పెరగాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి. 2029కి జీరో పావర్టీ, పేదరికం నుంచి అందరూ పైకి రావాలి. 2029 నుంచి ఆర్థిక అసమానతలు తగ్గించాలి. దానికే తీసుకొచ్చా. ఆదాయం బాగా వచ్చిన 15% కింద నుండే 20% దత్తత తీసుకోవడం, మెంటరింగ్ చేయడం, వాళ్ళకు అవసరమైతే హెల్ప్ చేయడం, అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చేయగలిగితే మానవత్వం అవుతుంది. ఈరోజు నేను ఒక మాట చెప్పాను. అంబేద్కర్ గారు గ్రేట్ ఇంటలెక్చువల్, ప్రపంచ మేధావి. కానీ ఆయన జీవితంలో కూడా మీరు చూస్తే బరోడా రాజు ఆయన చదువుకునే రోజుల్లో బాంబేలో చదువుకోవాలని నెలకు 10 రూపాయలు ఇచ్చాడు అప్పట్లో. అదే సమయంలో లండన్ పోవాలంటే, ఆక్స్ఫర్డ్ పోవాలంటే నెలకు $12 సహాయం చేశాడు. దానివల్ల అంబేద్కర్ గారు ప్రపంచ మేధావిగా తయారయ్యాడు. ఒకవేళ ఇవ్వకపోయినా అయి ఉండేవాడేమో, కానీ ఆ టైమ్లీ హెల్ప్ అనేది ఆయన జీవితానికి పనిచేసింది. ఒక అబ్దుల్ కలాం ఉన్నాడు, ఒక అయ్యంగార్ సహాయం చేశాడు. అప్పట్లో ఈ అయ్యంగార్లు అయితే ఈ ముస్లింలని ఎస్సీలతో ఎక్కువ కలవకూడదని నిబంధనలు ఉన్నటివి. అవన్నీ కూడా అధిగమించి మానవతా దృక్పథంతో అబ్దుల్ కలాం గారిని అండదీసి అన్ని విధాలా ప్రోత్సహించాడు. భారతదేశానికి ఒక రత్నంగా తయారై భారతరత్న అవార్డు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా అందుకనే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన విధానం, పేద కుటుంబాలన్నీ బంగారు కుటుంబాలు. వాళ్ళని పైకి తీసుకొచ్చేవాళ్ళు మార్గదర్శులు. బంగారు కుటుంబం, మార్గదర్శి, ఈ రెండు కానీ కరెక్ట్గా జరిగితే నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. ఈ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు. రెండవది మీ ఆదాయం పెంచడం, మీరు ఆరోగ్యాన్ని పరిరక్షించడం, మీరు ఆనందంగా ఉండే విధంగా చేయడం నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నా. అందుకే P4 అనేది ఆర్థిక అసమానత తగ్గిస్తూనే ఉంటాం. మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, ఇంజనీరింగ్ చేసింది, సర్టిఫికెట్స్ రాక బాధపడ్డది. ఇప్పుడు నేను సర్టిఫికెట్స్ ఇచ్చాను, రేపు ఉద్యోగం ఇప్పిస్తా. ఉద్యోగం వస్తే ఆ అమ్మాయికి 40,000 రూపాయలతో ప్రారంభించి లక్షలు సంపాదించాలంటే ఆ అమ్మాయి చేతిలో ఉంది. బాగా చేసుకుంటే ఆకాశం హద్దుగా ముందుకు పోతుంది. దాంతో వాళ్ళ కుటుంబంలో ఆర్థికంగా పైకొస్తారు, ఇంకా ఇబ్బందులు ఉండవు. ఆ విధంగా ప్రతి ఒక్క పిల్లవాళ్ళని చదివించి మీరు కూడా మీ యొక్క స్కిల్స్ పెంచుకొని మీ ఆదాయాన్ని ఇప్పుడే అడిగింది మన పెద్దమ్మ మరియమ్మ అడిగింది. నన్ను ఏమడిగిందంటే, నాకు 2 గేదెలు పట్టేయండి, నాకు పొలం కూడా ఉంది, కౌలుకు చేస్తున్నా, అక్కడ గడ్డి పండించుకుంటా, నాకు ఆదాయం పెరుగుతుందంటే నేను సంతోషంగా 2 గేదెలు ఆవిడికి పట్టించమని ఆదేశాలు ఇచ్చా. ఇంకో పక్క రత్నం గారు పక్కనే ఉన్నారు. నేను పని చేసుకుంటున్నాను, పింఛన్ వస్తూ ఉంది, నేను కిరాణా కొట్టు పెట్టుకుంటా, నాకు ఆర్థిక సహాయం చేయమనింది, కిరాణా కొట్టు పెట్టిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఇలాంటివి చేస్తూనే ఈరోజు ఇక్కడ బంగారు కుటుంబాలు 141 ఉన్నాయి, మార్గదర్శులు ఉన్నారు. ఈ రెండు మ్యాచ్ చేసుకొని ముందుకు పోతాం. గడిచిన ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు మీరు ఒక్కసారి ఆలోచిస్తే 1-2 కాదు. ఈరోజు ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయి. ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మనకు నిత్యావసర వస్తువులన్నీ ఇస్తున్నాం. వీళ్ళు వచ్చి దగ్గర 2,000 కోట్ల రూపాయల పైన అప్పులు చేసి ఎండి అని పేరు పెట్టి ఏదో ఇంటింటికి రేషన్ ఇస్తామని వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి రోడ్డు మీద నిలబడుకొని అందరినీ పరిగెత్తరమ్మని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎవరు అడిగారని చెప్పి అడుగుతున్నాం. అవసరమైతే మీకు చేతనైతే దివ్యాంగులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వాళ్ళ ఇండ్లకు మనమే పోయి తీసుకుపోయి ఇద్దాం, డోర్ డెలివరీ ఇద్దాం. వాళ్ళు ఇంట్లో ఎప్పుడుంటారో కనుక్కొని అప్పుడే ఇద్దాం. అందుకే ఈ నెల 1 నుంచి నూతన విధానాన్ని ఏదైతే దుకాణాల ద్వారానే మీకు రేషన్ ఇప్పించే బాధ్యత నాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. దీనివల్ల మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. రేపటి నుంచి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారు. ఎవరైతే తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇండ్లకు మాత్రం నేరుగా డోర్ డెలివరీ ఇప్పించే విధానాన్ని కూడా ఏర్పాటు చేశాం. దివ్యాంగులు ఉంటారు, మీ ఇంటికి వస్తుంది. వృద్ధులు ఉంటారు, మీ ఇంటికి వస్తుంది. అలాంటి ప్రోగ్రెసివ్ పాలసీలు కావాలి కానీ డబ్బులు కొట్టేసి జోబులు కొట్టేసే పనులు చేయకూడదు. దీంట్లో ఏం చేశారు తెలుసా? మీరు గుర్తుపెట్టుకోవాలి. పేరు డోర్ డెలివరీ వాహనాలు. ఈ వాహనాల్లో బియ్యం తీసుకుపోవడం, రోడ్డు మీదనే ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా బియ్యం తీసుకొని నేరుగా కాకినాడ పోర్టుకు వస్తుంది. ఎంత కరుడు గట్టిపోయారంటే ఈ దుర్మార్గులు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మాఫియా తయారైపోయారు. రాజకీయ నాయకులు కొనే పరిస్థితికి వచ్చారు, ఆఫీసర్లు కొనే పరిస్థితికి వచ్చారు, మాఫియాలుగా తయారైపోయారు. నేను ఒకటే చెప్తున్నా, నాకు అన్నీ తెలుసుకొని చెప్పడంలో ఇక్కడ వాళ్ళ కొవ్వు ఎంత ఉందంటే నా దగ్గర కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నారు. కాబట్టి వార్నింగ్ ఇస్తున్నా, మాఫియాలు జాగ్రత్తగా ఉండండి. ఎవ్వడు మిమ్మల్ని కాపాడలేడు. మీ పని మీరు చేయండి. అవసరమైతే మా వాళ్ళకు రైస్ వద్దనుకుంటే నేను వాళ్ళకి కావాలి డబ్బులే కావాలని డీబీటీ కింద వేస్తా, మీ అకౌంట్లో వేస్తా. ఆ దుకాణంలో మీకు నచ్చిన నిత్యావసర వస్తువులు మీరు కొనుక్కోవచ్చు. కావాలంటే బియ్యం కొనుక్కోండి, లేకపోతే ఇంకొక పక్కన పోతే మీకు కావాలంటే చక్కెర కొనుక్కోండి, తెను బండారాలు కొనుక్కోండి, గోధుమలు కొనుక్కోండి, కూరగాయలు కొనుక్కోండి. నాకు ఏం బాధ లేదు. కానీ పేదవాడికి ఇచ్చే డబ్బులు పేదవాడికే చేరాలి. మధ్య దళారులు ఉంటే మాత్రం దళారీలు మాఫియాలుగా తయారై డబ్బులు పెట్టి చేస్తే మాత్రం మీకు రాష్ట్రంలో చోటు లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. 1,000 కోట్ల రూపాయలు. ఆశ్చర్యం వేస్తుంది నాకు ఇవన్నీ చూసినప్పుడు. అంటే ఈ రాష్ట్రానికి ఒక నేర చరిత్రలో వచ్చేసి ఏం చేస్తున్నారంటే నేరాలు ఘోరాలు చేసి దానికి ముసుగు రాజకీయం, ఎంతో పైన రాజకీయం ముసుగేస్తున్నారు. అందుకే నేను చెప్పాను, ఆర్థిక నేరస్తులు చాలా ప్రమాదం. టెర్రరిస్టులు వీళ్ళు, ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళంతా. వీళ్ళు సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు. వీళ్ళ ఆటలు సాగనీయకుండా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, నేను అందుకనే ఇవన్నీ చేసిన తర్వాత నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడ అక్వా కల్చర్కి కూడా మనం సబ్సిడీ ఇచ్చాం. అది కూడా ₹50 అమలైంది కదా, ఇమ్మీడియట్గా ఇచ్చేసేయండి. ₹50 నేను చెప్పిన ప్రకారం అక్వా కల్చర్కి తప్పకుండా సహాయం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇక్కడ 8 మంది 10వ తరగతి విద్యార్థులు కమిని గ్రామంలో గోదావరి స్నానానికి వెళ్ళారు. ఈ విషయం కూడా మీ అందరికీ 1-2 సార్లు నేను చెప్పాలి.
కొంతమంది చాలా వెంచర్లు చేస్తున్నారు. గోదావరి లోతు తెలియకుండా స్నానానికి పోవడం న్యాయమా? మీరు ఫ్యామిలీ కూడా ఎందుకు మీరు ఎడ్యుకేట్ చేయరు? ఈత తెలియని వాళ్ళు నదుల్లోకి చెరువుల్లోకి స్నానానికి పోవడం ఇది ఎక్కడ న్యాయం? ఇలాంటివి కూడా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. చాలామంది మరి చనిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే హెచ్చరిస్తున్నా, అందరినీ కోరుతున్నా, యువతను కోరుతున్నా, మీరు వెంచర్ చేయాలంటే వేరే మార్గాలు ఉన్నాయి, కానీ ఇలాంటి చేయకూడదు. కొంతమంది నేను చూస్తున్నాను, స్పీడ్ పెంచుతున్నారు. రోడ్డు మీద పోతూ ఉంటారు. ఆ రోడ్డు మీద పోయినప్పుడు ర్యాష్ డ్రైవింగ్, తాగేసి డ్రైవ్ చేయడం, లెక్క లేకుండా వెళ్ళిపోవడం. అంటే ఇవన్నీ ఎక్కడికి పోతున్నారు? మీ ప్రాణం ఇంపార్టెంట్. ప్రాణానికి ముప్పు వస్తుందని తెలిసినా తాత్కాలికమైన ఆనందం కోసం ఇష్టానుసారంగా పోయే పరిస్థితికి వస్తున్నారు. నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, రేపు రాబోయే రోజుల్లో నేను సీసీటీవీ కెమెరాలు అన్ని రోడ్లలో పెట్టి ఎవరైనా స్పీడ్ ఎక్కువ పోయినా, తాగేసి తిరుగుతా ఉన్నా, లేకపోతే బెల్ట్ పెట్టుకోకపోయినా ఇమ్మీడియట్గా అందరినీ నియంత్రణ చేస్తాను. దీనివల్ల చాలా చెడ్డ పేరు వస్తూ ఉంది రాష్ట్రానికి, మేము చేయలేకపోతున్నామని. కాబట్టి ఈరోజు మన ఎమ్మెల్యే కూడా వీళ్ళందరినీ చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఇస్తా, కానీ ఇది అలవాటు కాకూడదు. ఆ పిల్లల జీవితాలు ముఖ్యం. కాబట్టి ఈ 10 మందికి మాత్రం ఒక్కొక్క 2 లక్షల రూపాయలు ఇస్తాం. ఇదే ఆఖరి. భవిష్యత్తులో ఇలాంటి వెంచర్ చేయొద్దని ప్రతి ఒక్కరు కోరుతున్నా. ఆ పిల్లల కోసం ఆ కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా మా ఆడబిడ్డలకు ఒకటే హామీ ఇస్తున్నా, ఎవరైనా కానీ సోషల్ మీడియాలో మీ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అలాంటి వాళ్ళ మాత్రం నేను వదిలిపెట్టాను. చాలా కఠినంగా యాక్ట్ చేస్తా. ఇప్పటికే యాక్ట్ చేశాం. దానివల్ల చాలా వరకు కంట్రోల్ అయ్యారు. ఇంకా కొన్ని దిక్కలు ఉన్నారు. వాళ్ళను కూడా ఏం చేయాలనో చేసి నియంత్రణ చేసి ఆడబిడ్డలకు స్వేచ్ఛనిచ్చే విధంగా ముందుకు పోతామని హామీ ఇస్తూ, ఇవి కాకుండా ఇంకా ఇప్పుడే ఎమ్మెల్యే గారు కొన్ని పనులు అడిగారు. ఆ పనులు మీరు ఒకసారి చూస్తే, పల్లంకుర్రు జి మూలపాలెం బ్రిడ్జ్ ఒకటి, ముమ్మడివరం కాట్రేని కోన R&B రోడ్ ఒకటి, గోగుల్లంక బ్రిడ్జి, కుండలేశ్వరం ఫ్లడ్ బ్యాంక్ ఆధునీకరణ, చెయ్యేరులో ఇప్పుడే చెరువు చూశాను, దాన్ని CPWS ప్రాజెక్టుగా కన్వర్ట్ చేయమన్నారు. 14 ఎకరాలు ఉంది. దీన్ని కాంప్రహెన్సివ్ వాటర్ స్కీమ్గా చేసి ఎన్ని గ్రామాలకు వీలైతే అన్ని గ్రామాలకు నిరంతరం నీటి కనెక్షన్ ఇవ్వడానికి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటా. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా. ఎంత డబ్బులని ఇచ్చి ఇమ్మీడియట్గా చేస్తాం. చెయ్యేరు గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ 2 కూడా పూర్తి చేయాలి. దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమని చెప్పి కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నాం. ఈ నియోజకవర్గంలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ 2 కూడా గర్ల్స్ కావాలన్నారు. తప్పకుండా దీన్ని కూడా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, నేను ఇవన్నీ చేస్తా. మీరు కూడా ఆలోచించాల్సింది, ఎక్కడికక్కడ నేను చెప్పినటువంటి ఆదాయాన్ని గ్రామంలో పెంచే మార్గం ఆలోచించుకోవడం, మన యొక్క జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి ఆలోచించడం. నేను కూడా ఈ యొక్క 2 నెలల్లో ఆగస్టు 15కంతా ఎన్ని కుటుంబాలు వీలైతే అన్ని కుటుంబాలకి P4ని లింక్ చేస్తాను. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్ని, NRIsని, పైకొచ్చిన సమాజంలో పైకొచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటిగ్రేట్ చేస్తాను. ఈ కార్యక్రమం ఎట్లా పనిచేస్తుందో ఒకసారి మీకు ఎగ్జాంపుల్ ఇస్తా. ఇక్కడ 2 బంగారు కుటుంబాలు ఉన్నాయి. ఈ ఊర్లో 141 మంది బంగారు కుటుంబాలు ఉన్నాయి. బంగారు కుటుంబాలు చేలు పైకెత్తండి. ఐడెంటిఫై చేసిన వాళ్ళు బంగారు కుటుంబాలు. బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేసిన కుటుంబాలు అంతేనా? ఇంకా మిగిలిన రాలేదా? ఓకే, 141 మంది ఉన్నారు మొత్తం బంగారు కుటుంబాలు. ఓకే,
అదే మార్గదర్శులు ఉండేవాళ్ళు చేలు పైకెత్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మార్గదర్శులు ఒక 7-8 మంది ఉన్నారు. చాలా సంతోషం. తమ్ముడు కూడా ఉన్నారు. 9 మంది వచ్చారు. ఇప్పుడు ఒక బంగారు కుటుంబాన్ని మాట్లాడిస్తాను. ఒక ఐడియా వస్తుంది. ఉంటే తమ్ముడు తొందరపడద్దు. నాకు 24 గంటల పని చేసి నాకు తొందర లేదు, కానీ నీకు అంత తొందర అయితే ఎట్లా? ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే పనులు ఎట్ట అవుతాయి? నేను ఓపికగా మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాను. నీకు మాత్రం ఒక్క నిమిషం కూర్చోలేవు. నీకు లేమ్మా, మైక్ ఇవ్వండి. ఏంటమ్మా, ఏంటి నీ పేరేంటి? విషయం చెప్పు. అట్టు మాట్లాడు, అట్టు దగ్గర పెట్టుకోమా. నా పేరు మడికిలక్ష్మి. గట్టిగా మాట్లాడమ్మా, దగ్గర మాట్లాడు, అందరికి వినపడాలి. నా పేరు మడికిలక్ష్మి అండి. నా భర్త పేరు మడికి శ్రీనివాస్ అండి. నా పెద్ద బిడ్డ పేరు తరుణి అండి. రెండో బిడ్డ పేరు తరిష్మా అండి. మూడో బిడ్డ పేరు అబిగేల్ అండి. మా ఆయన అయితే క్యాన్సర్తో చనిపోయారండి. ఎట్లా చనిపోయాడమ్మా? క్యాన్సర్తో చనిపోయారండి. ఇది కూడా ఒకసారి ఆలోచించాలి మనందరం. క్యాన్సర్తో చనిపోవడానికి కారణాలు కూడా మనం ఆలోచిస్తే కలుషితమైన ఆహారం తినడం, ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడడం, పెస్టిసైడ్స్ వాడడం, ఆ రైస్ కానీ కూరగాయలు తింటే చాలామందికి చనిపోయే పరిస్థితి వస్తుంది. రెండోది కూడా మన పరిసరాలు సరిగా ఉండకుండా పోవడం. ఇవన్నీ కూడా చాలా మనమై రోగాలన్నీ మనమే తెచ్చుకుంటున్నాం. ఆ తల్లిని మీరు చూశారు, యంగ్ ఏజ్లోనే భర్త చనిపోయాడు. ఆ అమ్మాయి అనాథ అయింది. ఇలాంటివి చూసినప్పుడు అలాంటి క్యాన్సర్ రాకుండా చూసుకోవడానికి కూడా నేను వర్కౌట్ చేస్తున్నా. తొందరలో నేను ఒక బిల్ గేట్స్ అయితే ఒక కార్యక్రమం తీసుకొచ్చాడు. ఇది మొత్తం రాష్ట్రంలో ఉండే హాస్పిటల్కి పోయి అందరి రికార్డ్స్ అన్ని ఆన్లైన్లో పెట్టి, అందరి రికార్డ్స్ ప్రతి ఒక్కరి పరీక్షలు చేసి, వైద్య పరీక్షలు చేసి, తద్వారా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంటిగ్రేట్ చేసి, ఇప్పుడు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి, రెండు కూడా ఒక పద్ధతి ప్రకారం చేయడం కోసం ఆలోచిస్తున్నాం. బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు ఆయన. 99% గేట్స్ ఫౌండేషన్కే ఖర్చు పెడతానని చెప్పాడు. 1% కుటుంబానికి ఇస్తున్నాడు. ఆయన నన్ను కోరింది వ్యవసాయం మీద, ఆరోగ్యం మీద, చదువు మీద నేను మీతో కలిసి పనిచేస్తాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడదాం, ఇలాంటి అభాగ్యులు ఎవరికి నష్టం జరగకుండా చేయడం కోసం ఈరోజు హెల్త్ మీద కుప్పంలో ఒక పైలట్ చేశాం. ఈ నెల 15కు పూర్తి అవుతుంది. ఈ ప్రాజెక్ట్ రాబోయే 6 నెలల్లో కుప్పం జిల్లా పూర్తి అవుతుంది. రాష్ట్రంలో 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే అనారోగ్యానికి కావాల్సిన నాలెడ్జ్ ఎక్కడున్నా ప్రపంచంలో తేవడం. రెండోది హాస్పిటల్స్, డాక్టర్లు, నర్సులు, పేషెంట్లు అందరినీ ఆన్లైన్లోకి తీసుకురావడం. ఎవరికి ఏ సమస్య ఉన్నా బెస్ట్ సొల్యూషన్ ఇవ్వడం. డయాగ్నోస్ ప్రాపర్గా చేసి, ఓసారి మనకి డాక్టర్లు కూడా నాలెడ్జ్ లేకుండా మనకు ఒక రోగం ఉంటే వాళ్ళకు మందు ఇస్తారు. దానివల్ల కూడా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. భవిష్యత్తులో ఇవన్నీ కరెక్ట్ చేయడానికి తీసుకొస్తున్నాం. ఇది కానీ వస్తే నాకు అనిపిస్తుంది, ఈరోజు మీరు చాలామంది నమ్మరు కానీ మన ఆరోగ్యం, మనం తినే తిండిపైన, మనం ఉండే పరిసరాలపైన, మనం నిద్రపోయే అలవాట్లపైన మన ఇవన్నీ కూడా ఆధారపడతాయి. నేను ప్రగాఢంగా నమ్మతా. ఈరోజు నేను నిద్ర లేస్తానే నా చేతిలో ఒక ఇది ఉంది, రింగ్ ఉంది, చూసారా మీరు? ఏంటి రింగు? ఏంటని అడుగుతున్నా. మంత్ర రింగమా? మంత్రం చేసుకుందా రింగా అని అడుగుతున్నా. కాదు, మానిటర్ చేస్తుంది. ఇది ఆర్ఆర్ రింగ్. ఇది ఆర్ఆర్ రింగ్ అంటే మన ఆరోగ్యాన్ని అంతా కూడా దీంట్లో మానిటర్ చేస్తూ ఉంటుంది. నిద్ర లేస్తాను నేను ఒకసారి ఫోన్లో చూసుకుంటాను. రాత్రి ఎన్ని గంటలు నిద్రపోయా, ఎంత నిద్ర వచ్చింది, బాడీ రెడీగా ఉందా లేదా, హార్ట్ బీట్ రెడీగా ఉందా లేదా, అన్నీ చూసుకొని ఇంకా రెడీ అయ్యి ముందుకు పోతాం.
నేను తినే తిండి కూడా మీరు చూస్తూ ఉంటారు, లెక్కేసుకొని తింటా. ఎన్ని క్యాలరీస్ తినాలో అంతే తింటా, ఏది తినాలో అదే తింటా. ఎక్కువ తిన్నో తక్కువ తిన్నో. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది. చాలామందికి తెలియకుండా కూడా ఇబ్బందులు వస్తున్నాయి. నేను ఇవన్నీ నేర్పించాలనుకుంటున్నా. కాబట్టి ఇవన్నీ కూడా నేర్పించాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ మీరు నన్ను ఫాలో అయితే మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎస్, విల్ డూ ఇట్. టెక్నాలజీ ఎంత వచ్చేసిందంటే మీకు ఒకసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేను చూసిన టెక్నాలజీలో ఏం తల్లేది, ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా. చేద్దాం, ఉపయోగిద్దాం. మీరిద్దరమ్మా ఇట్రా. ఇప్పుడు మా అత్తగారు కూడా క్యాన్సర్తోనే చనిపోయింది. అప్పుడే ఎన్టీ రామారావు గారు ఆలోచించి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలని పెట్టారు. ఆ హాస్పిటల్ ఇప్పుడు బాలకృష్ణ గారు రన్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్. ఇప్పుడు ఇక్కడ చెప్పమ్మా, నువ్వు మాట్లాడు, నీ విషయాలు మాట్లాడు, టైం తక్కువ. నేనైతే కూలి పనికి వెళ్ళి బతకాలి. ఓ పూట ఉంటే ఓ పూట ఉండదు. పిల్లల్ని అలాగే పోషించుకుంటున్నాను. నాకు 3 అమ్మాయిలు. ఎక్కడ ఉన్నారమ్మా పిల్లల్ని? పిల్లలు ఇట్రండి. నువ్వు ఉండమ్మా, నువ్వు ఒక్క నిమిషం ఉండి పిలుస్తా. మీరు రండమ్మా. భర్త చనిపోయి ఎన్ని రోజులు అయిందమ్మా? భర్త చనిపోయింది ఎన్ని రోజులు అయిపోయింది? సంవత్సరం. రామ్మా, పైకి రండి. రండి. ఇప్పుడు ఏంటమ్మా, ఏం చదువుతున్నావు? ఆ అమ్మాయికి మైకి ఏం చదువుతున్నామా నువ్వు? ఇప్పుడు 10th వెళ్తానండి. ఏమ్మా? 10th వెళ్తాను. 10th వెళ్తాను. 9th 10th వచ్చావు. ఏ స్కూల్ అమ్మా? గోడి హాస్టల్. హాస్టల్ వేశారు. ఏం కావాలనుకుంటున్నాను? డాక్టర్ అవుదామను. డాక్టర్ కావాలి. అవుతావా? చదువుతావా బాగా? ఏంటి స్ఫూర్తి అంటే నీకు? గట్టిగా దగ్గర పెట్టుకో మాట్లాడు. దగ్గర పెట్టుకో. అటు చూడమ్మా, అటు చూసి మాట చదువుకుంటున్నావు కదా బాగా. నువ్వు ధైర్యంగా ఉండాలా. మాట్లాడు, దగ్గర పెట్టుకో, మైక్ పెట్టు. ఏంటి డాక్టర్ కావాలని ఎందుకు ఆలోచన వచ్చింది? పేద పిల్లలకి అందరికీ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే అమ్మా. రెండో పాప నువ్వమ్మా? 8th క్లాస్కి వెళ్తాను. 8th క్లాస్ అమ్మా. బాగా చదువుకుంటున్నావా? ఏం కావాలని? ఐపీఎస్. ఐపీఎస్. ఏంటమ్మా, ఎందుకు ఎంపిక చేసుకున్నావమ్మా? ఎందుకు అనుకున్నావు ఐపీఎస్ కావాలని? ఎందుకు ఆలోచించావు? కాదు, పోలీసు కావాలనుకున్నావు కదా, ఎందుకు అనుకున్నావు? ఏదో ఒక ఆలోచన వస్తుంది కదా నీకు. మీ అక్క డాక్టర్ కావాలనుకున్నది, నువ్వు పోలీసు కావాలనుకున్నావు. కారణం ఏంటి? అంటే ప్రజలకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయొచ్చు, న్యాయం చేయొచ్చనా? అంతేనా? ఓకే. ఏయ్, బాగున్నావా? బాగున్నావా? స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తున్నావా నువ్వు? ఇప్పుడు 3 పిల్లల ఆశలు చూశారు. అలాంటప్పుడు ఆ తల్లి పాపం భర్త చనిపోయిన బాధల్లో ఇప్పుడు పార్టీ, ఈ గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది మనకు. ఇప్పుడు ఈ నెల కూడా కదా. ఎట్లా మిస్ అయింది కలెక్టర్? ఎట్లా మిస్ అయింది అమ్మాయికి పెన్షన్? ఎక్కువ పొలాలు ఉన్నాయా ఏంటి? నిన్న ఇచ్చినట్టు 70,000 ఇంకా ఇవ్వలేదు. ఓకే, అందులో ఉందా? ఓకే. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకు కొన్ని మిస్ అయినాయి. నేను వచ్చినప్పటి నుంచి ఇస్తున్నాం. అంత మునుపు కొన్ని వచ్చాయి, వాళ్ళకు కూడా ఇమ్మన్నాను. ఇప్పుడు నేను చెప్పిన 70,000 ఈ నెల నుంచి వస్తాయి, 12వ తారీఖు వస్తాయి. ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా పింఛన్ ఇస్తాం. 4,000 రూపాయలు పింఛన్ వస్తుందని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. అది కాకుండా ఇప్పుడు ఇక్కడ మార్గదర్శులు ఉన్నారు. భూమి ఉందమ్మా నీకు? ఏమి ఇల్లు అద్దెకుంటా ఉంది, ఇల్లు కూడా లేదు. కష్టపడితే పిల్లలకు తిండి, లేకపోతే పస్తు. కానీ సంకల్పం మాత్రం
మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇన్ని కష్టాలున్న నా బిడ్డలకు కష్టం రాకూడదని ఆ అమ్మాయిని హాస్టల్లో పెట్టి చదివిస్తూ ఉందంటే దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అప్పో ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి పనిచేస్తూ ఉంది. దానికి అభినందిస్తూ ఇప్పుడు ఈ కుటుంబాన్ని రండి మైక్ తీసుకోండి. ఇప్పుడు నువ్వు చెప్పి నీకు ఒక అవగాహన వచ్చింది. ఎట్లా ఈ కుటుంబాన్ని నీ తెలివితేటలతో మీరేంటి ఎట్లా చేస్తారు చెప్పండి. నేను దగ్గర పెట్టుకో సార్. హలో సార్, నా పేరు నాగేంద్రరావు అండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలండి. ముఖ్యంగా మామూలుగా అయితే మేము ఏదో పేద ప్రజలు చేయాలని ఒక ఆలోచన ఉండేదండి. కరోనా టైంలో కూడా మాకు తెలిసింది ఏదో కొద్దిగా సాయం అందరికీ కిట్లు ఇవ్వటం 10-15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందండి. కానీ ఇలా చెయ్యొచ్చు ఈ కార్యక్రమం అనే విషయం మీరు P4 కార్యక్రమం పెట్టిన తర్వాత చాలా ఆనందపడ్డాం. ఈ అవకాశం మా ఎమ్మెల్యే గారు కూడా మాకు కల్పించడం చాలా ఆనందం అండి. పేద ప్రజలకు ఏదో మేము కూడా చాలా మిడిల్ నుంచి ఈ స్టేజ్కి వచ్చామండి, అక్వా వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చామండి. ఏదో చెయ్యాలి మన ఊరికి ఏదో చెయ్యాలన్న కృతజ్ఞత ఎప్పటి నుంచో ఉందండి. మీరు ఎప్పుడైతే ఈ కార్యక్రమం పెట్టారో చాలా ఆనందంగా ఉందండి. వాళ్ళ పిల్లల ముగ్గురు చదువులు కానివ్వండి, వాళ్ళ ఇంటి విషయాల్లో కానీ, వాళ్ళకి మెడికల్గా కానీ, నా జీవితం నేను బతుకున్నందుకని కూడా వాళ్ళ ఫ్యామిలీకి కృతజ్ఞత ప్రతి మొత్తం నాకు చెయ్యాలన్న ఆలోచన ఎప్పుడు ఉంది. కానీ ఇటువంటి అవకాశం నాకు ఎప్పుడు రాలేదండి. అందుకు నా సాయశక్తిలో ఆ కుటుంబమే కాదు మా చెయ్యారి పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా సేవ చేసుకుంటూ ఎన్ని కుటుంబాలను మీ శక్తిలో ఎన్ని కుటుంబాలు నేను ఇప్పుడు ఒక 5 కుటుంబాల వరకు చేయగలుగుతానండి. భవిష్యత్తులో మీరు ఇచ్చే సపోర్ట్ తోటి నేను ఇంకా ఎదరికెళ్ళండి మంచి పేరు తెచ్చుకుని మా చెయ్యారి గ్రామం మంచి పేరు ప్రశ్న మా ఎమ్మెల్యే గారు సమక్షంలో కూడా మంచిగా చేసి పేరు తెచ్చుకోవడానికి కోరుకుందండి మా సమయం. శ్రీనివాసరావు గారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నా పేరు నాగేంద్రరావు. నాగేంద్రరావుని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 5 మందిని తీసుకుంటున్నారు. ఈ ముగ్గురి పిల్లల్ని చదివించే బాధ్యత నాగేంద్రరావుది. అదే మరి ఆ అమ్మాయికి ఇల్లు కట్టిస్తా. కలెక్టర్ గారు ఆ ఇల్లు మీరు ఏం కావాలో చూడండి. నేను గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు తీసుకొని ఇమీడియట్గా ఇల్లు కట్టించేసి ఆ ముగ్గురిని చదివించి పైకి తీసుకొచ్చే బాధ్యత నేను ఎప్పటికప్పుడు ఈ ఊరికి వచ్చింది నాకు గుర్తుంటుంది. నాగేంద్రరావు మీరు కూడా గుర్తుంటారు. మీ పిల్లల కంటే బాగా పైకి రావాలి, బాగా చదివించండి, మీరు గైడ్ చేయండి, మీరు ఐడియాస్ ఇవ్వండి. ఎప్పటికప్పుడు వాళ్ళకి ఐడియాస్ ఇచ్చి పిల్లలకు కూడా మెంటరింగ్ చేయండి. ఆలోచనలో అప్పుడప్పుడు ఇది చేయండి. వాళ్ళ ఫోన్లో కూడా మాట్లాడితే అప్పుడప్పుడు వచ్చి కూడా మాట్లాడి మీరు చేయాలి. మీ ఊరు ఇదేనా? ఈ ఊరే కాబట్టి ఇప్పుడు నో ప్రాబ్లం ఏం లేదండి. ఏమో బాగా చదువుకుంటారా మీరు? నమ్మకమేనా? చదివించే బాధ్యత నాగేంద్రరావుది, సూపర్వైజ్ చేసే బాధ్యత నాది, డాక్టర్ అయ్యే బాధ్యత నీది. మళ్ళా డాక్టర్ కాకపోతే మాత్రం నేను వదిలిపెట్టను. నువ్వమ్మా ఐపీఎస్గా అవుతావు. నమ్మకమే కదా? చెప్పు, ధైర్యంగా చెప్పు. నీకేం కావాలన్నా ఆర్థిక సహాయం కానీ అండదండలు కానీ నీకేం కావాలన్నా చేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు. మీ తల్లిని కూడా సరిగా చూసుకునే బాధ్యత మీ ఇద్దరిది. సరేనా? మళ్ళీ పెద్ద అయినాక ఆవిడ వదిలేసి పెడితే అది కరెక్ట్ కాదు. మళ్ళీ పెద్ద అయినాక మీరు ఆ తల్లిని కూడా చూసుకోవాలి. నమ్మకమేనా? జ్ఞాపకం ఉంటుంది నా మాట, ఈరోజు చెప్పిన మాట ఏంటి? చెప్పారు పర్లేదు, నా పని నేను చూసుకుంటానంటారా? అనునిత్యం మీకు గుర్తు రావాలి, తండ్రి చనిపోయాడు, మీ తల్లి మీకోసం చాలా కష్టపడతా ఉంది. సమయానికి నేను అండగా వచ్చా, లేకుంటే ఆవిడకి కూడా ఇబ్బంది ఉంటుంది. నేను అండగా రావాలని ఒక కార్యక్రమం తీసుకుంటే నాగేంద్రరావు గారు ముందుకు వచ్చారు. ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు బాగా చదువుకోవాలి. ఏం తల్లి నీ కష్టాలు తీరుస్తాను, ధైర్యం. ఓకేమ్మా, కూర్చో. ఓకేమ్మా, బాధ్యత ఇలా చెప్పినండి, నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నాను సార్. ఏం పెట్టుకుంటామమ్మా? గేదెలు తీసుకుంటాం, షాప్ పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయికి ఇల్లు షాపు పెట్టించేసేయండి. ఈయన కూడా గైడ్ చేస్తాడు. ఆ అమ్మాయికి షాప్ కూడా పెట్టించాడు. నేను డబ్బులు ఇవ్వాల్సిన గవర్నమెంట్ ఇస్తాం. దానికి అదనంగా ఏమన్నా నువ్వు చేసేది అదనంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి షాప్ పెట్టిస్తాం, ఇల్లు కట్టిస్తాం, పిల్లలు మీరు చదివించేవారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఓకే, కూర్చోండి, కూర్చోండి. రామా. నమస్తే సార్. చెప్పమ్మా. నా పేరు పులకొద్దు సత్యవతే. మా ఆయన పేరు యేసు, మా అత్తగాయ పేరు మంగ, మా బాబు పేరు శ్యామేల్. మేము 4 ఉంటాం సార్. మా ఆయన కొలువు తెచ్చి ఇస్త్రీ చేస్తారు సార్.
దాని చెట్టు కింద చేస్తారు, వర్షం వస్తే ఇబ్బంది సార్, వర్క్ కూడా సరిగా ఉండదు సార్, ఇల్లు కూడా లేదు సార్, అది కూలిపోయేలాగా ఉంది సార్. బాబు ఉన్నాడు, ఎక్కడ పడిపోతుందని భయం వేస్తుంది సార్, నాకు ఇల్లు కట్టిస్తారని అడుగుతుంది. నీకు ఎంతమంది పిల్లలమ్మా? బాబు ఒకరే సార్. ఒకే బాబు అమ్మా? చిన్న బాబు సార్, 2 years బాబు. 2 years ఏనమ్మా? ఓకే, ఇల్లు కట్టించాలి. ఏం పని చేస్తాం మనం? నేనైతే ఏమి చేయను సార్, మా ఆయనకి సైదరుగా ఉందామని ఏమైనా కిరాణా షాప్ ఏమైనా పెట్టుకుందామని. నువ్వేం చదువుకున్నామ్మా? 6వ తరగతి వరకు చదివాను. 6వ తరగతి. మార్గదర్శి ఈ అమ్మాయి నడిచేది చెప్పండి. రండి మైక్లో మాట, మీ మైక్ మాట్లాడమ్మా, నీ మైక్ తీసుకో. సార్ నా పేరు రామరాజు అండి. గట్టిగా సార్ నా పేరు రామరాజు సార్, మాది ఈ ఊరే. మేము ఈ పక్కన ఉన్న స్కూల్లోనే చదువుకున్నాం సార్. మాకు మీరే స్ఫూర్తి అండి. మీరు ఏ సంవత్సరం అయితే ముఖ్యమంత్రి అయ్యారు 95లో, అదే సంవత్సరం నుంచి మేము ఆక్వాకల్చర్ చేయడం కానీ బిజినెస్ కానీ 95లో స్టార్ట్ చేసాం సార్. లాస్ట్ 30 years నుంచి మేము చేస్తున్నాం సార్. మాకు మీరు నవ్యాంధ్ర రూపకల్పన చేసినట్టుగా మీ హైటెక్ సిటీ తోటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో చాలా మా గ్రామాలు కూడా చాలామంది జీవితాల్లో వెలుగులు నింపారండి. ఈ గ్రామంలో అభివృద్ధికి ఆ రోజు మీరు తీసుకున్నటువంటి స్టెప్ తోటి అంత అన్ని ఇంజనీరింగ్ కాలతో చాలామంది అమెరికాలో కూడా ఉండటం వల్ల మా ఊరు చాలా బాగుపడింది సార్. ముఖ్యంగా మీరు చెప్పిన ఈ P4 అనేది మొన్న ఉగాది నుంచి మేము టీవీలో చూస్తున్నాం సార్. మీరు ఎక్కడికి వెళ్ళినా అది చాలా మంచి స్ఫూర్తి వచ్చింది సార్ మాకు. ఈ P4లో మేము ఈ అమ్మాయిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది సార్. ఈ అమ్మాయికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏమైనా అదర్ దాన్ గవర్నమెంట్ ఇచ్చి అన్నీ కూడా వీళ్ళిద్దరు కూడా పెద్దగా ఎడ్యుకేషన్ లేదు సార్. ఇద్దరికి వీళ్ళిద్దరూ ఏం చదువుకోలేదండి. తనేదో ఈ రజిక వృత్తి చేసుకుంటున్నాడు. వాళ్ళకి ఒక చిన్న 2 years ఓల్డ్ ఒక బాబు ఉన్నాడండి. ఆ పిల్లలకి ఏమైనా ఫర్దర్గా మీరు చెప్పినట్టుగా 2 పిల్లలు అంటున్నారు కాబట్టి ఫర్దర్గా వచ్చినా కూడా ఆ పిల్లలకి లైఫ్ లాంగ్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ దర్ ఎడ్యుకేషను నేనే బాధ్యత తీసుకుంటాను సార్. ఈ అమ్మాయి కిరాణా షాప్ పెట్టుకుంటానంటుంది. ఆ కిరాణా షాప్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి ఏదైనా అవసరం ఉన్నా కూడా నేను టేకప్ చేస్తానండి. ప్లస్ వాళ్ళు ఏదో హౌస్ అడిగారు సార్, హౌస్ గవర్నమెంట్ నుంచి చేసిన తర్వాత దానికి ఏమైనా బాధ్యత ఉంటే నేను వాళ్ళు టేక్ కేర్ ఆఫ్ దర్ ఫ్యామిలీ సార్. ఇప్పుడు ఎన్ని కుటుంబాలని మీరు అడాప్ట్ చేసుకో? ఒక 5 families తీసుకుంటాను సార్. యాజ్ అండ్ రేట్ అయితే ఒక 5 families తీసుకుంటానండి. భవిష్యత్తులో బాగుంటే తర్వాత ఇంకా చూస్తాం సార్. ఓకే, రామరాజు గారు కూడా 5 కుటుంబాలని దత్తత తీసుకుంటున్నారు. వారిని మనస్ఫూర్తిగా గట్టిగా చాపట్లు కూడా అభినందించండి. ఈ అమ్మాయికి చిన్న బాబు. నీకు పింఛన్ వస్తుందమ్మా? మదర్లాగా వస్తుంది. ఓకే, నీతోనే ఉంటుందా? ఓకే రామ్. ఇప్పుడు ఆవిడికి ఇనో వస్తానుండు, నీకు అంత అర్జెంట్ అయితే ఎట్లమ్మా? వస్తా కదా, కసోపోపు బట్టి సమస్యల పరిష్కారం చేస్తాను, నువ్వు అరిస్తే ఎట్లా? ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయికి ఒక కిరాణా కొట్టు పెట్టిస్తాం. అదే సమయంలో ఆ అమ్మాయి బాబుని చదివించే బాధ్యత ఆయనకు అప్పచెప్తాను. ఇల్లు కూడా కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఇల్లు, కిరాణా కొట్టు ఈ 2 కూడా చేపిస్తామని హామీ ఇస్తూ మన పాలసీ ఇంట్లో 2 పెన్షన్లు ఇస్తున్నావా? ఓకే, దాన్ని ఎట్లా చేయాలని ఈ అమ్మాయిని హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి మనం చేయాల్సిన పనులన్నీ చేస్తాం. మీరు అక్కడి నుంచి టేకప్ చేయండి. ఏం కావాలో గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా మీరు ఏం చేయాలో చేయండి. ఇల్లు కట్టిస్తాం, రేషన్ షాప్ పెట్టిస్తాం, ఫర్దర్గా మీరు తీసుకెళ్ళండి. మీరేం కావాలి? మీ అత్తయ్య గారు. ఓకే, ఇప్పుడు జాగ్రత్త చూసుకోండి, ఏం కావాలో చేస్తారు, వర్కౌట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ ఊర్లో మనం చూస్తే హౌస్ సైట్స్ 283 మందికి ఉన్నాయి. 150 మందికి లేవు. ఇండ్లు 150 ఇండ్లు ఉన్నాయి, 24 లేవని పెట్టారు. ఇప్పుడు ఈ గ్యాప్లో నాకు ఒక ప్రాబ్లం వస్తుంది. 150 హౌస్ సైడ్స్ లేకపోతే అవి కూడా యాడ్ కావాలి కదా, మరి ఎట్లా లెక్కేశారు? మైక్ తీసుకొని చెప్పండి, నాకు మైక్ ఇవ్వండి. లెక్కలు ఇచ్చినప్పుడు మీ ఆఫీసర్లు అందరూ కూడా కరెక్ట్గా ఉండాలి. మీరు ఎక్కడ తప్పులుంటే అక్కడ నా కళ్ళు పడతాయి.
నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. భవిష్యత్తులో తరో ఎక్సర్సైజ్ చేసుకొని ఉంటేనే మీరు నన్ను ఫేస్ చేయగలుగుతారు. మీరు వీక్గా ఉంటే మాత్రం నేను ఇంతవరకు అటు ఇటు ఉన్నాను, కానీ ఇంకా 12వ తారీఖు నుంచి గేర్ మారుస్తున్నా. ఎవ్రీబడి హ్యాస్ టు పర్ఫామ్. చూడండి, 150 వస్తే గ్యాప్ అవి కూడా యాడ్ కావాలి. బీ క్లియర్. మీ ఆఫీసర్లు అందరికీ అలర్ట్ కావాలి. జిల్లా యంత్రాంగానికి అందరికీ చెప్తున్నా, ఇది చదివిన వాళ్ళు, డాక్యుమెంట్ చూసిన వాళ్ళు అందరూ కూడా, నేను మిమ్మల్ని అడిగింది మొత్తం ఆడిట్ చేయమన్నాను. టాయిలెట్స్ 2150, ఇప్పుడు హౌసింగ్ 150 అవైలబిలిటీలో ఉన్నాయని పెడుతున్నారు. 2150 టాయిలెట్స్ ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి. మొత్తం హౌస్ హోల్డ్స్ ఎంతమందో అవి పెట్టాలి మీరు. ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, ఎంతమందికి హౌసెస్ ఉన్నాయి, ఎంతమందికి అవుట్ సైడ్స్ లేవు, ఎంతమందికి హౌసెస్ అండ్ అవుట్ సైడ్స్ లేవు. దట్ టైప్ ఆఫ్ లెక్కలు వేయాలి మీరు. లేకపోతే చాలా క్లియర్గా చెప్తున్నా, మీరు సరిగా చేయకపోతే మాత్రం మీ వల్ల మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ప్రజలకు అన్యాయం జరగడానికి వీలు లేదు. నేను మాత్రం ఆమోదించను. టాయిలెట్లు ఈ గ్రామంలో 42 లేవు. 2-3 నెలల్లో పూర్తి చేయాలి. 100% టాయిలెట్స్ అందరికీ ఉండాలి. పవర్ కనెక్షన్స్ 1789, 5 మందికి లేవు. సోలార్ చూస్తే ఇప్పటికి ఒక 5 ఉన్నాయి. ఎస్సీలు 970, ఎస్టీలు 10, బీసీలు ఉన్నారు, అదర్స్ ఉన్నారు. దీన్ని మీరు ప్రోత్సహించాలి. ఇంటర్నెట్ యాక్సెస్ అంతా 1806 ఇండ్లకు ఉన్నాయి, 386 లేవు. ట్యాప్ కనెక్షన్స్ 1621 ఉన్నాయి, 571 లేవు. గ్యాస్ కనెక్షన్స్ 2150 ఉన్నాయి, దగ్గర 42 లేవు. ఇవి మొత్తం 7 అవుట్ సైడ్. ఇంటి జాగా లేని వాళ్ళందరికీ ఇంటి జాగా ఇప్పిస్తా. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఇంటి జాగా ఇచ్చిన తర్వాత ఇండ్లు కట్టిస్తాం, మరుగుదొడ్లు కట్టిస్తాం, పవర్ కనెక్షన్ ఇస్తాం, సోలార్ పెట్టిస్తాం, ఇంటర్నెట్ ఇప్పిస్తాం, వాటర్ కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇప్పిస్తాం, గ్యాస్ ఇప్పిస్తాం. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా కూడా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఈ 7 ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే వెల్ఫేర్ ఉంటుంది, కేంద్రం ఇచ్చే వెల్ఫేర్ ఉంటుంది. అదనంగా P4 తీసుకొస్తాం. ఎవరైతే P4 ప్రకారం మార్గదర్శి బంగారు కుటుంబాలు 141 కుటుంబాలు ఇక్కడున్నాయి. కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. 141 నుంచి మీరు మానిటర్ చేస్తారు. ఎవ్రీ మంత్ ఈ రిపోర్ట్ నాకు వస్తుంది. మీరు సమీక్ష చేసుకొని నేను కూడా సమీక్ష చేస్తాను. అడాప్ట్ చేయడం మీకు ఒకవేళ కానీ కాకపోతే నేనే పంపిస్తా మార్గదర్శుల్ని. మీ పరిధిలో ఉన్నందరినీ అడాప్ట్ చేసుకోమనండి. ఈ ఊర్లో వచ్చినప్పుడు 14.63 కిలోమీటర్లు సీసీ రోడ్లు ఉన్నాయి. ఇంకా 12.78 కావాలి. 3 ఏళ్లలో 12 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసి 100% సీసీ రోడ్లు వేసే బాధ్యత మీది. అది కూడా ఒకసారి రికార్డ్ చేయండి. ఈ గ్రామానికి నేను వచ్చా. 3 సంవత్సరాల్లో 100% డ్రైనేజ్ కూడా పూర్తి అయిపోవాలి. ఎస్టిమేట్స్ తయారు చేయండి. మీ దగ్గర ఫండ్స్ లేకపోతే నేను ఇస్తా. 100% కూడా పూర్తి చేస్తాం. స్ట్రీట్ లైట్స్ 737 ఉన్నాయి, 250 కావాలి. వితిన్ 3 months 250 స్ట్రీట్ లైట్స్ ఇచ్చేసేయండి. అదే మరిగా సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ మొత్తం ఒకటి ఉంది. దాన్ని కూడా ఒక కార్యక్రమం ఇచ్చాం. దాని ప్రకారం 100% చేయాలి. ఇంకో పక్కన పిట్స్ కానీ టాయిలెట్స్ కానీ రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి మీరు ఒక మెకానిజం కూడా వర్కౌట్ చేయాలి. ఏవైతే సోక్ పిట్స్ ఉంటాయో అవి లిఫ్ట్ చేసే మెకానిజం కూడా ఒక ఇది చేస్తాం. అదే మరి ఎస్సీ డోర్ టు డోర్ కలెక్షన్స్ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. 100% మీరు చేయాలి. ఇప్పటికే చేసి ఉండాలి. ఎందుకు చేయలేదో నాకు తెలియదు. ఇమ్మీడియట్ వర్క్ స్టార్ట్ చేయండి. ఇంకో పక్క గ్రీన్ అంబాసిడర్స్ 7 మంది కావాలన్నారు. అవన్నీ రిక్రూట్ చేసుకోండి. గ్రీన్ గార్డ్స్ కూడా కావాలన్నారు. వెహికల్స్ కూడా అవసరమైతే ఆన్ టెండర్ పిలుచుకొని కాంట్రాక్ట్ కింద ఇచ్చేస్తాం. వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఆ పాలసీ ఇచ్చాం. మీరు ప్రోయాక్టివ్గా ఉండాలి. మళ్ళీ నేను తొందరలో వస్తా కోనసీమకి.
అంబేద్కర్ కోనసీమ జిల్లాకి. నాకు ఎక్కడ కూడా లేట్ కాకూడదు. అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ మనం చేయకుండా ప్రజలకు ఇబ్బంది రాకూడదు. నేను వెరీ క్లియర్ ఆన్ దాట్. నేను మాట్లాడే మాట అంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని ఆదర్శంగా తీసుకొని మీరు వర్కౌట్ చేసుకోవాలి. అట్లా కాకుండా మీరు లీజర్గా ఆలోచిస్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. లెక్కలన్నీ కూడా లెక్కలేయడం కాదు, నాకు పేపర్ మీద రాయడం కాదు, ఎగ్జిక్యూషన్లో కనపడాలి. సో ఇవన్నీ కూడా మరొకసారి మీ ఎమ్మెల్యే కూడా చాలా హుషారుగా ఉంటాడు, బుచ్చిబాబు గారు చాలా యాక్టివ్గా ఉంటారు. చాలా సంతోషం, ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజల మీద ధ్యాస పెడతా ఉంటాడు. ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ, మళ్ళా పార్టీ మీటింగ్ కూడా ఉంది కాబట్టి ఎవరైతే అర్జీలు ఇవ్వాలనుకుంటే ముందుకు రండి, నేను తీసుకొని వెళ్తాను, వాళ్ళు మాత్రం ముందుకు రండి. అందరికీ మరొక్కసారి 141 బంగారు కుటుంబాలని తొందరలోనే అడాప్ట్ చేసుకుంటాం, వాళ్ళందరికీ న్యాయం చేస్తాం, గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఈ బంగారు కుటుంబాలు మార్గదర్శులను గౌరవంగా సత్కరించుకునే సమయం. ఆ బంగారు కుటుంబాలు ముందుకు రావాలి. బంగారు కుటుంబాలు ప్రస్తుతం వినతి పత్రం ఇస్తున్నారు. బంగారు కుటుంబం అమ్మ రావాలి ముందుకు. సార్ 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 ఒక్కసారి సార్ సార్ ఒక్కసారి సార్ 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 తదుపరి అటేపుకెళ్ళమ్మా. తదుపరి మార్గదర్శికి సత్కారం జరుగుతూ ఉంది. P4 స్కీమ్లో వారిచ్చినటువంటి మాటకు ఎవరికి అవసరం ఉన్నాయో స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి వారిని సగర్వంగా గౌరవించుకుంటున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. తదుపరి బంగారు కుటుంబం మందిర వారు నాగేంద్ర గారు. సార్ 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 తదుపరి బంగారు కుటుంబం ఉప్పలగుప్తపు సత్యవతి గారు.